చాలా మంది అడల్ట్స్ కి బ్లీడింగ్ గమ్స్ అనేవి వస్తుంటాయి. ఇన్ఫెక్షన్ ఉన్న గమ్స్ పైన బ్రష్ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బ్లీడ్ అవుతుంది. డెంటల్ హెల్త్ వల్ల మన ఓవరాల్ హెల్త్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? న్యూట్రిషన్ మీరు బాడీకి ఇవ్వాలన్నా ఫైనల్ గా మీకు కావాల్సింది టీత్. యువర్ మౌత్ ఇస్ ద గేట్వే టు యువర్ బాడీ. అగ్రెసివ్ యూజ్ ఆఫ్ మౌత్ వాషెస్ అనేది కరెక్ట్ అంటారా? సో ఈ మౌత్ వాషెస్ ఏం చేస్తాయంటే నోరుని డ్రై చేసేసి ఓరల్ మైక్రోబయం, మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఎట్లుంటుందో అట్లనే గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. లైనర్స్, వెనియర్స్, సో అవి కాస్మెటిక్ పర్పస్ అంటారా, లేకపోతే ఓరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చా వాడుతుంది? ఇప్పుడు గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మాట కొంచెం నత్తొస్తుంది. ఎందుకంటే ఎయిర్ వస్తుంది బయటికి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ వచ్చినప్పుడు స్పీచ్ మారిపోతుంది. పొద్దున్న లేవగానే వేపు పుల్ల అందరికి ఇచ్చేస్తారు, బ్రష్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెల్తీ ఆ పుల్ల అంత తీసుకెళ్తారు, ఇంత తగ్గేదాకా. అంటే పొద్దున పోతారు, మధ్యాహ్నం వస్తారు ఇంటికి, నమిలి 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 ఆ జ్యూస్ తాగుతారు. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏది ఎంత సేవ్ చేయాలో అంతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి. ఈరోజు మనం వామన్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్స్లో ఉన్నాము. అండ్ మనతో ఉన్నారు డాక్టర్ రామాదేవి ఏదునూరి. తను ఒక జనరల్ అండ్ ఎస్థెటిక్ డెంటిస్ట్ అండ్ షీ హ్యాస్ మోర్ దెన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ షీ ఈజ్ అ వెరీ హైలీ స్కిల్ఫుల్ డెంటిస్ట్. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ డాక్టర్ గారు. హాయ్ డాక్టర్ గారు, చాలా మంది అడల్ట్స్ కి బ్లీడింగ్ గమ్స్ అనేవి వస్తుంటాయి. సో అది ఎందువల్ల అంటారు? ఎక్కువగా రఫ్ గా బ్రష్ చేయడం వల్ల, లేదంటే ఈ బ్లీడింగ్ గమ్స్ కొంతమంది ఏం లేదు బ్రష్ చేయడం వల్ల వస్తుంది, అది మనం ఇగ్నోర్ చేసేయచ్చు అంటారా, లేకపోతే ఒక సీరియస్ మెడికల్ కన్సర్న్ అంటారా? బ్రషింగ్ హార్డ్ వల్ల బ్లీడింగ్ అనే దానికంటే కూడా గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లీడ్ అవుతుంది అనేది ప్రైమ్ కాజ్ అండి. గమ్ ఇన్ఫెక్షన్స్ అయితేనే మనకి బ్లీడింగ్ వస్తుంది. జనరల్లీ హెల్దీ గమ్స్ మనకి బ్లీడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎక్కడైనా పుండ్ అయింది అనుకోండి, ఏదైనా హార్డ్ ఆబ్జెక్ట్ వచ్చి అక్కడ తగిలితే చీము, బ్లడ్ అలా వస్తూ ఉంటుంది. సేమ్ అదే ఫిలాసఫీ. ఇన్ఫెక్షన్ ఉన్న గమ్స్ పైన బ్రష్ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అవుతుందని ఆ ఏరియాని బ్రష్ చేయడమే పూర్తిగా మానేస్తారు. సో దానివల్ల ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇంకొంతమంది ఏంటంటే హార్డ్ బ్రష్ యూజ్ చేస్తుంటారు. ఈ ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న గమ్స్ పైన మనం హార్డ్ బ్రష్ తగిలినప్పుడు ఇంకొంచెం బ్లీడింగ్ ఎక్కువగా కూడా అవుతుంది. జనరల్లీ హార్డ్ బ్రష్ వల్ల బ్లీడింగ్ గమ్స్ అనే దానికంటే కూడా గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లీడింగ్ అనేది మనం ప్రైమ్ కాజ్ గా చెప్పొచ్చు అనమాట. కొన్నిసార్లు హార్డ్ బ్రష్ గమ్స్ కి, హెల్దీ గమ్స్ కి తగిలిన మనకు బ్లీడింగ్ వస్తుంది. ఇంకొన్ని అదర్ కాజెస్ ఉన్నాయి, లైక్ వైటమిన్ సి డెఫిషియన్సీ, కే డెఫిషియన్సీ. సో ఇలాంటి కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. సో అలాంటి బ్లీడింగ్ గమ్స్ ఏదో ఈ రోజు గట్టిగా బ్రష్ చేయడం వల్ల వచ్చింది అని వాళ్ళు ఇగ్నోర్ చేయకుండా, గమ్స్ ఒక హెల్ప్ కోరుతుంది అని ఒక అలార్మింగ్ సౌండ్ లాగా మనం ఫీల్ అవ్వాలి, గుర్తు పెట్టుకోవాలి. సో అది మనం పిలుస్తుంది, నన్ను హెల్ప్ చేయండి, నన్ను సేవ్ చేయండి అని మనకి సిగ్నల్ ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. బ్లీడింగ్ గమ్స్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఉంది. అయితే మీ బ్రష్ హార్డ్ అయి ఉండొచ్చు, లేదా మీ గమ్స్ ఇన్ఫెక్టెడ్ అయి ఉండొచ్చు. హెల్దీ ఎప్పుడు బ్లీడ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎందుకు బ్లీడ్ అవుతుంది? ముట్టుకుంటే ఏది బ్లీడ్ అవ్వదు, అక్కడ ఏదైనా అవుతేనే కదా బ్లీడ్ అవుతుంది. ఇంకోటి డాక్టర్ గారు, డెంటల్ హెల్త్ వల్ల మన ఓవరాల్ హెల్త్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతుంది. మనం సైన్స్ పరంగా కాకుండా ఫస్ట్ జనరల్ గా మాట్లాడుకుందాం. మనం ఏదైనా తినాలన్నా, నమలాలన్నా మనకి నోట్లోనే, పళ్ళతోనే చేయాలి. సో మనకు ఒక సేయింగ్ ఉంది చూడండి, యువర్ మౌత్ ఇస్ ద గేట్వే టు యువర్ బాడీ అని అంది. అంటే మన సిస్టమిక్ హెల్త్, ఓవరాల్ హెల్త్ మన నోటి పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏం తినాలన్నా, ఏం చేయాలన్నా, అంటే ఏదైనా న్యూట్రిషన్ మీరు బాడీకి ఇవ్వాలన్నా ఫైనల్ గా మీకు కావాల్సింది టీతే. సో ఈ టీత్ బాగాలేనప్పుడు, ఓవరాల్ హెల్త్ కండిషన్ బాగాలేనప్పుడు మనం ఓవరాల్ సిస్టమిక్ హెల్త్ ఎలా బాగా చూసుకోగలం అంటే, ఇప్పుడు సైన్స్ పరంగా వద్దాం. ఇప్పుడు ఓరల్ హెల్త్ అంటే గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఓరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మన హార్ట్, లంగ్స్, బ్రెయిన్, బ్లడ్ వెజల్స్, డయాబెటీస్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుందని ప్రూవ్ అయ్యాయి కూడా. ఇప్పుడు డయాబెటీస్ పరంగా వచ్చామనుకోండి, డయాబెటీస్ విషయానికి వస్తే డయాబెటీస్ ఎక్కువగా ఉంటే గమ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గమ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. సో ఇది ఒక సైకిల్ లాగా రెండు ఇంటర్లింక్ అయ్యి ఒకదానికి మించి ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఈ గమ్ ఇన్ఫెక్షన్స్ నుంచి బ్యాక్టీరియా బ్లడ్ త్రూగా హార్ట్ కి వెళ్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి బ్లడ్ ఫైనల్ గా మనకి వెళ్లాల్సింది హార్ట్ లోకే. సో అలానే గమ్స్ నుంచి కూడా మనకి హార్ట్ కే వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా క్యారీ ఆన్ అయిపోయి బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ కాజ్ చేస్తుంది. అదే బ్రెయిన్ కి అయితే మనకి
అల్జైమర్స్ డిసీజ్ వస్తుంది, స్ట్రోక్స్ వస్తాయి, లంగ్స్ కి ఆస్పిరేట్ అయినప్పుడు నిమోనియా వస్తుంది. అదే బ్లడ్ వెజల్స్ కి అయింది అనుకోండి, ఇన్ఫ్లమేషన్ వచ్చి బ్లాకేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఓవరాల్ హెల్త్ పైన డెఫినెట్లీ ఇంపాక్ట్ చూపిస్తుంది కరెక్ట్. చాలా మంది ఏముందిలే పల్లె కదా అని అనుకుంటారు. యాక్చువల్ గా ప్రతి దానికి వెళ్ళరు. మీరు అన్నట్టు, మీరు చెప్పినట్టు డయాబెటీస్, బ్రెయిన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే పరిగెడతారు. పరిగెడతారు. But, బట్ దానికి ప్రైమ్ ఇంకా కాజ్ లో ఒక కాజ్ డెంటల్ అని మాత్రం ఎవరు ఊహించరు. ఊహించరు. సో డెంటల్ మీరు ఫస్ట్ మనం అనుకున్నట్టు బ్లీడింగ్ కానీ ఏదైనా క్యావిటీస్ కానీ ఎనీథింగ్, ఆర్ జస్ట్ జనరల్ చెకప్, మనం ఎలా జనరల్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటామో అలాగే జనరల్ డెంటల్ చెకప్ చేయించుకోవాలి. చేయించుకుంటే తెలుస్తుంది. యాక్చువల్లీ నేనేం సజెస్ట్ చేస్తానంటే, జనరల్లీ ఫ్యామిలీస్ అందరూ ఉంటాం కదా, మంత్లీ పిక్నిక్ అని పెట్టుకుంటాము, మంత్లీ మూవీకి పెట్టుకుంటాము, ఏదన్నా ఒకటి బయట జంక్ ఫుడ్ తినాలని అనుకుంటాం కదా. అలానే అంటే ఇప్పుడు జనరల్ హెల్త్ హాస్పిటల్స్ అంటే జనరల్లీ చెయ్యరు. బట్ డెంటల్ హాస్పిటల్స్ కి నేనేమంటానంటే, మనము 3 months కి ఒకసారి ఫ్యామిలీ చెకప్ పెట్టుకుందాము, కంపల్సరీ మనం ఇది వెళ్ళాలిరా అని చిన్నప్పటి నుంచే పిల్లలకి 3 months కి ఒక డెంటల్ చెకప్ లాగా పెడితే ఎంత అవుతుందండి? ఒక డెంటల్ చెకప్ కి మహా అయితే 400-500. మీరు తిరిగి ఒక బిర్యానీ ఖర్చు ఎంత కదా. సో అంత ఖర్చు పెట్టుకొని మనం ఒక పిక్నిక్ టైప్ లో డెంటల్ క్లినిక్ వెళ్ళగానే, మీకు పదండి నేను డెంటల్ ప్రొసీజర్స్ చేస్తాను, ఏ డాక్టర్ అన్నారు. మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎలా బ్రష్ చేయాలి అనేది చెప్తారు. అది మనం పిల్లలతోనే వెళ్ళినాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి బ్రషింగ్ టెక్నిక్స్ నేర్పిస్తారు. సో ఆ ఎన్వైరన్మెంట్ పిల్లలకు అలవాటు పడతారు. సో మనకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ట్రీట్మెంట్ చేసుకోండి, చేసుకోకపోండి, బట్ మీకైతే ఈ ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు డెఫినెట్లీ మన మైండ్ లో ఇన్వాలంటరీ గా ఒక అలర్ట్ అవుతామా లేదా, ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇది కేర్ తీసుకోవాలి, ఇక్కడ కొంచెం క్లీన్ చేస్తలేనంట, నేను ఇక్కడ క్లీన్ చేసుకోలేను, మనకి సబ్ కాన్షియస్ గా అది అలవాటు అయిపోతుంది. సో డెఫినెట్లీ 3 months కి ఒకసారి మీరు ఫ్యామిలీ ట్రిప్ ఎట్లేసుకుంటున్నారో ఒక డెంటల్ ట్రిప్ వేయండి. జస్ట్ చెకప్ కే, మీరు చేసుకోండి చేసుకోకపోండి, బట్ మీరు ఎలాగో ఫాలో అవుతున్నారో లేదో తెలీదు, బట్ నెక్స్ట్ జనరేషన్ కి ఓరల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అది మాత్రం కరెక్ట్. లైక్ మీరు అన్నట్టు మనము అందరం అదే ఏదో ఫ్యామిలీ డిన్నర్ అని ఆర్ ట్రావెల్ అని అవన్నీ ప్లాన్ చేసుకున్నట్టు ఇట్స్ వెరీ నెసెసరీ. బికాస్ స్కూల్స్ లో ఐ సీన్ ఈ డెంటల్ చెకప్ క్యాంప్స్ అవి ఇవి పెట్టినప్పుడు పిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చి మమ్మా ఐ హావ్ దిస్, మమ్మా ఐ హావ్ దిస్ అని చెప్తుంటారు. మనం వెళ్దాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, తీసుకుపో నన్నిది, ఇక్కడ ఇది ఉంది, నాకు క్యావిటీ ఉందంట మమ్మీ, నువ్వు ఫిల్ చేయించని వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు. అంటున్నా అంటే అట్లా మనం వెళ్ళి తీసుకెళ్లి వాళ్ళకి చెకప్ చేస్తే వాళ్ళకి కూడా అవేర్నెస్ వస్తుంది. మీరు అన్నట్టు సబ్ కాన్షియస్ గా ఉండిపోతుంది, ఓకే ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని తెలుస్తుంది. బ్రషింగ్ మీద వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మీరు అన్నట్టు రెగ్యులర్ ఇట్లా ఏమి ప్రాబ్లం లేకుండా రెగ్యులర్ చెకప్స్, ఇట్లా రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ ఆర్ రెగ్యులర్ డాక్టర్ చెకప్స్ కి వెళ్ళినప్పుడు కొంతమందికి క్యాన్సర్ కూడా బయటపడిన కేసెస్ ఉన్నాయి. అంతెందుకండి, ఇప్పుడు జనరల్లీ హాస్పిటల్ కి పోతే చెకప్ చేస్తే ఏమన్నా బయట పడుతుందని షుగర్ టెస్ట్ చేసుకోనికి కూడా ఇష్టపడదు జనరల్ బేసిస్ పైన కూడా. ఎందుకంటే మా హస్బెండ్ డయాబెటాలజిస్ట్ కదా, జనరల్ బేసిస్ మీద పోయి షుగర్ టెస్ట్ చేసుకోండి అంటే, నేను పన్ను తీయడానికి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ చేసుకోండి మేడం, షుగర్ ఉంటే బయట పడుతుంది అంటే, లోపల ఉంటే పర్వాలేదా, బయట తెలియక్కర్లేదు అంతే, లోపల ఉంటే ఆ ప్రాబ్లం పర్వాలేదా. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత త్వరగా డయాగ్నోసిస్ అయితే అంత ఫాస్ట్ గా ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. యాక్చువల్లీ ఎర్లీ స్టేజ్ లో మనం కానీ కనుక్కుంటే మేజర్ ప్రాబ్లమ్స్, మేజర్ ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం ఉండదు. దెబ్బ తగిలితే దాని మీద బ్యాండేడ్ వేయడం ఈజీయా, ఆపరేషన్ చేసి సర్జరీ చేసుకోవడం ఈజీయా, ఏది సింపుల్. కరెక్ట్. ఎర్లీ స్టేజెస్, ప్రివెన్షన్ ఇవన్నిటి మీద కొంచెం ప్రజలు ఎక్కువ దృష్టి పెట్టి రెగ్యులర్ చెకప్స్ అనేది మాత్రం పెట్టుకోవాలి. పళ్ళు ఎంత గట్టిగా ఉంటే మ్యాటర్స్ ఫర్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. వాళ్ళ దే కెన్ ఈట్ వాట్ ఎవర్ ఫుడ్ దే వాంట్, నొప్పి లేకుండా ఏం లేకుండా హ్యాపీగా తినొచ్చు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు అని ఫీల్ అవ్వకుండా ఇట్ కెన్ బి లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ దెమ్ సెల్ఫ్. యాక్చువల్ గా పళ్ళు అనేది సైకలాజికల్ గా కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడ ఇన్స్టా ఓపెన్ చేసిన ఫస్ట్ కూరగాయలన్నీ ఇట్లా కుప్పలు కుప్పలు కనబడతాయి, వాళ్ళు తినండి తినండి నట్స్ తినండి, అసలు నార్మల్ కుక్డ్ ఫుడ్డే చెప్పట్లేదు. ఇప్పుడు మీరు రా ఫుడ్ తినాలంటే మీకు కావాల్సిందే పళ్ళు కదా, మన పళ్ళు హెల్దీగానే ఉంటాయి కదా, రా ఫుడ్ మీరు తినగలుగుతారు. సో ప్రైమరీగా మీరు ఫుడ్ మీద కంటే ఫస్ట్ పళ్ళ మీద చూడండి. పళ్ళు బాగుంటే మీరు నచ్చిన రా ఫుడ్ ని ఈజీగా తినేసి, లేకపోతే తింటే పళ్ళ మధ్యలో ఇరుకుతుందని ఆగిపోతారు. సో నమ్మలేకపోతున్నాం అని కొందరు ఆగిపోతారు, నట్స్ తినలేకపోతున్నాం అని కొందరు ఆగిపోతారు. ఏదైనా తినేటప్పుడు ఇక్కడ తింటే ఇది ఇరుకుతుంది, ఇది వద్దు, ఇది అవాయిడ్ చేద్దామని ఏదో ఒక ఫుడ్ ఉంటుంది ఖచ్చితంగా. మా డెంటిస్ట్ ఉంటుందని నేను అనను, బట్ వి నో హౌ టు మేనేజ్ ఇట్. బట్ అది మనకు తెలియదు కాబట్టి మీకు ప్రాబ్లం ఉందని తెలిస్తే ఇంకా కేర్ఫుల్ గా చూసుకుంటారు కదా. మీరు ఇప్పుడు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇక్కడ నొప్పి అంటే, లైక్ మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ అవి ఆఫర్ చేస్తుంటే వద్దురా ఇక్కడ
లైక్ పెయిన్ వస్తుంది నో 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 అంటారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా నో 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 సెన్సిటివిటీ వల్ల తినలేకపోతున్నాం అవన్నీ అంటుంటారు. సో మీరు అన్నట్టు లైక్ ఆ 3 months పోనీ 3 months కాకపోయినా అట్లీస్ట్ 6 months 1 year తీసుకొని ఏముంది జస్ట్ 1 day అంతే 1 hour నలుగురు ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు వాట్ ఎవర్ అది అందరు వెళ్ళి డెంటల్ చెకప్ చేయించుకుంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ దెమ్. ఇంకోటి డాక్టర్ గారు లైక్ చాలా మంది ఈ మధ్య కాలంలో కొంచెం ప్రతిరోజు మౌత్ వాషెస్ యూజ్ చేస్తుంటారు. సో ఈ అగ్రెసివ్ యూజ్ ఆఫ్ మౌత్ వాషెస్ అనేది కరెక్ట్ అంటారా? లేదంటే ఎక్కువ మౌత్ వాషెస్ అంటే ఎక్కువ శానిటైజ్ చేస్తున్నట్టే కదా, అలా చేయడం వల్ల మన ఓరల్ మౌత్ లో ఉండే మైక్రోబయోమ్ ని సప్రెస్ చేసేస్తున్నామా? ఫస్ట్ అసలు ఓరల్ మైక్రోబయోమ్ అంటే ఏంటి చాలా మందికి ఐడియా ఉండదు. మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఎట్లుంటుందో అట్లనే గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటది. ఇది మన గట్ లో ఉంటుంది, ఓరల్ క్యావిటీలో ఉంటుంది, ఇంటిమేట్ ఏరియాస్ లో ఉంటుంది. ఇట్లా కొన్ని ప్లేసెస్ లో మనకి మైక్రోబయోమ్ అనేది ఉంటది. సో నోట్ లో ఉండే బ్యాక్టీరియాని మనం ఓరల్ మైక్రోబయోమ్ అంటారు. ఇది మన ఓరల్ టిష్యూస్ ని హెల్దీగా ఉంచడానికి, గమ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, పెరడాంటైటిస్ రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటది. సో అదే కాకుండా ఇది మన డెంటల్ కెరీస్ ని ఎక్కువగా రాకుండా ఈ మైక్రోబ్స్ కొంచెం హెల్ప్ చేస్తాయి అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ద సలైవా అన్నమాట. ఓరల్ మైక్రోబయోమ్ మన బాడీకి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, మన రెస్పిరేటరీ ట్రాక్ట్ కి కానీ మన డైజెస్టివ్ ట్రాక్ట్ కి కానీ. ఎందుకంటే మన నోరు మన బాడీకి ఎంట్రీ పాయింట్ లాంటిది. ఈ ఓరల్ మైక్రోబయోమ్ ఎప్పుడు దెబ్బతింటది? స్ట్రెస్ లో, మనం తీసుకునే డైట్ వల్ల, టొబాకో వల్ల అండ్ మీరు అనుకున్న ఈ మౌత్ వాషెస్ వల్ల. సో ఈ మౌత్ వాషెస్ ఏం చేస్తాయంటే నోరుని డ్రై చేసేసి ఓరల్ మైక్రోబయోమ్ ని డిస్టర్బ్ చేసేస్తుంది. దీన్ని ఏమంటారు? డిస్బయోసిస్ అని అంటాం అనమాట. ఓరల్ మైక్రోబయోమ్ తగ్గిపోవడానికి. అప్పుడు ఇది తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కౌంట్ నోట్లో పెరిగిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఓరల్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది. కొందరు ఏంటంటే బ్యాడ్ బ్రెత్ రాకుండా ఉండడం కోసం మౌత్ వాషెస్ డైలీ బేసిస్ పైన వాడుతూ ఉంటారు. ఒక హెల్దీ పర్సన్ వితౌట్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు డైలీ బేసిస్ పైన మౌత్ వాష్ వాడాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకంటే తను మంచి బ్రషింగ్ టెక్నిక్ ఉంది అండ్ తన డైట్ ప్రాపర్ గా ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఒకవేళ మీరు మౌత్ వాష్ వాడాలనుకున్నా నాన్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాషెస్ ఉంటాయి. ఇది కూడా మీ డెంటిస్ట్ సజెషన్స్ తో వాడడం బెటర్. కొంతమంది ఏం చేస్తారంటే బ్రషింగ్ కి ఫ్లాసింగ్ కి అసలు టైమే లేదని చెప్పి ఓన్లీ మౌత్ వాష్ వాడుతుంటారు. మౌత్ వాష్ అనేది బ్రషింగ్ కి ఫ్లాసింగ్ కి ఒక అడిటివ్ మాత్రమే, అదొక ఆల్టర్నేటివ్ అస్సలు కాదు. సో సింపుల్ గా మౌత్ వాష్ బేస్డ్ ఓరల్ కేర్ కాకుండా అడిటివ్ గా తీసుకోవచ్చు, బట్ విత్ ద సజెషన్ ఆఫ్ యువర్ డెంటిస్ట్ నేను బెటర్ అంటాను. ఎందుకంటే అన్నెసెసరీగా ఎందుకు మన ఓరల్ మైక్రోబయోమ్ ని డిస్టర్బ్ చేయడం, నోరుని డ్రై చేసుకోవడం. ఇప్పుడు మంచి సిస్టమ్స్ వచ్చాయి అంటే కొంచెం డ్రై అవ్వకుండా ఆల్కహాల్ ఫ్రీగా వచ్చాయి. బట్ ఏదన్నా మీరు ఫ్రెష్ గా ఫీల్ అవ్వాలంటే మనం రా వెజ్జీస్ ట్రై చేయొచ్చు కదా, హైడ్రేషన్ నీళ్లు తాగొచ్చు కదా న్యాచురల్ గా. అంటే ఇప్పుడు సిప్పింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హైడ్రేషన్ అవ్వడానికి. ఇప్పుడు క్రంచీ వెజిటబుల్స్, క్యారెట్ స్లైసెస్, కీరస్ అందరూ క్యారీ చేస్తున్నారు కదా, ఇది ఒకటి నట్స్ ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు కూడా మనకు న్యాచురల్ గా క్లీన్ అవుతుంది. హెల్దీ పర్సన్ రికమెండ్ చేస్తే వాడండి కదా మౌత్ వాషెస్. ఎందుకు ఓకే అంటే హెల్దీ పర్సన్ కి అయితే అవసరం లేదు. ఒకవేళ మీకు సరే మీరు కాన్ఫిడెంట్ గా అనిపించట్లేదు అంటే ఆల్కహాల్ ఫ్రీ వాడండి. ఇప్పుడు ఎక్కువ కమ్యూనికేషన్ అప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను క్లోజ్ అప్ లో ఉంటాను, నాకు నోరు వాసన వచ్చినప్పుడు ఓకే. ఇప్పుడు మనకి మౌత్ ఫ్రెషనర్స్ అవి చ్యూయింగ్ గమ్స్ వచ్చాయి, అవి కూడా హెల్ప్ చేస్తాయి. న్యాచురల్ గా ట్రై చేయండి, బట్ రికమెండ్ చేస్తే మౌత్ వాషెస్ వాడండి. ఏదో గ్రాసరీ స్టోర్ కి వెళ్ళిపోయి ఊరికే మౌత్ వాష్ కొనుక్కొని అయితే వాడండి. నాట్ లైక్ చ్యూయింగ్ గమ్ కైండ్ ఆఫ్ థింగ్. బికాస్ ఎందుకు అడిగా అంటే లైక్ ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కొంచెం హైయర్ స్కూల్ పిల్లలు ఏం చేస్తారంటే, మా పిల్లలు అది ఒక పెన్సిల్ బాక్స్ లాగా మౌత్ వాషెస్ కూడా చిన్నవి వస్తున్నాయి కదా, ఆ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అది అంత కామన్ అయిపోయింది. బట్ అగైన్ మీరు అన్న డిస్బయోసిస్ అంటే మన మౌత్ లో ఉండే ఆ గుడ్ బ్యాక్టీరియాని ఎక్కువగా డిస్ట్రాయ్ చేస్తే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా వచ్చి ఉంటాయి అని అది చాలా మందికి తెలియదు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా ఓరల్ మైక్రోబయోమ్ అంటేనే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మరి ఓవర్ శానిటైజ్ చేయవద్దు మౌత్ చెప్పినట్టు. అక్కడ ఉండాల్సిన ఫ్లోరా ఉండాలి. ఓకే. కొంతమందికి లైక్ క్లిప్స్ ఉంటాయి అవంటే అట్లాంటప్పుడు డాక్టరే సజెస్ట్ చేస్తారు రీసెంట్ ప్రొసీజర్స్ అయిన వాళ్ళకి, బికాస్ దే నీడ్ మల్టిపుల్ టైమ్స్ క్లెన్సింగ్ అవన్నీ, కాబట్టి అట్లాంటప్పుడు యూజ్ చేయండి. ఇప్పుడు ఒక మౌత్ వాష్ వాడుతున్నారు అంటే బాడీలో ఒక పార్ట్ కి ఒక మందు రాస్తున్నారు అన్నట్టే కదా. సో ఇవన్నీ మెడికేటెడ్ ఉంటాయి. సో మీరు వాడాలనుకున్నప్పుడు ఒక చిన్న సజెషన్,
ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకొని వాడితే బెటర్. మీకు అవసరమా లేదా తెలిసిపోద్ది కదా. బికాస్ గ్రోసరీ స్టోర్ లో కూడా అలా పెట్టేస్తారు. సో మన రెగ్యులర్ అవన్నీ కొనుక్కునేటప్పుడు కూరగాయలు రెగ్యులర్ అది కూడా ఒకటి వేసేసుకుంటున్నారు అందరూ. అదొక చిన్న షాపింగ్. అది కూడా డైలీ గ్రాసరీ లిస్ట్ లో కామన్ అయిపోయింది. యూస్ చేస్తారా చేయరా అది సెకండరీ గానీ టేకింగ్ ఇట్. బట్ వాడచ్చు, బట్ ఆల్కహాల్ ఫ్రీ. రా వెజిటబుల్స్ ఎక్కువగా తిని మోర్ హైడ్రేషన్ వాటర్ అవన్నీ తీసుకుంటే హెల్దీ వేలో దే కెన్ ప్రివెంట్ దేర్ మౌత్ ప్రాబ్లమ్స్. ఇంకోటి డాక్టర్ గారు, లైక్ చాలా మందికి డెంటల్ క్యావిటీస్ ఉంటాయి కదా, సో అవి కొంతమంది అంటే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్ గా చేయించుకోరు కదా, డ్రిల్లింగ్ అవన్నీ ఆర్ ఫిల్లింగ్ వాట్ ఎవర్. సో అది ఆటోమేటిక్ గా హీల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఒక 15+ years నుంచి నేను ఎక్కువగా వింటున్న క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ మీరు అడిగినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే వచ్చినప్పుడల్లా నేను చెప్తాను క్యావిటీస్ ఉన్నాయి, ఫిల్ చేసుకోండి, రూట్ కెనాల్ చేయండి. ఇలా చెప్పినప్పుడల్లా మేడం పెయిన్ కిల్లర్తో తగ్గుతుందా, మందులతో ఏమైనా హీల్ అవుతుందా, అదే మానుతుందా అని. సో ఇదేంటంటే ఫస్ట్ ఏంటంటే మన టీత్ కి ప్రొటెక్టివ్ లేయర్ ఏంటంటే ఎనామిల్ లేయర్. ఇది యాసిడ్ ఎక్స్పోజర్ ఎక్కువ అయినప్పుడు, అంటే మనం తీసుకునే ఫుడ్ ఇంటర్మీడియట్ గా ఎక్కువ తీసుకున్నప్పుడు, మనం తీసుకునే డైట్ బాగాలేనప్పుడు, ఇలాంటి ఏ కండిషన్స్ అయినా యాసిడ్ ఎక్స్పోజర్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఎనామిల్ డిమినరలైజ్ అయిపోతుంది. సో మినరల్ కంటెంట్ లూజ్ అవుతుంది దాంట్లో. అప్పుడు అది వీక్ అయిపోతుంది. అప్పుడు మనకి టూత్ స్ట్రక్చర్ ఇంటాక్ట్ ఉంటుంది, ఇంకా హోల్ ఏమీ ఫామ్ అయి ఉండదు, జస్ట్ డిమినరలైజేషన్ స్టేజ్ లో ఉంటుంది. సో మనకి 3 months ఒకసారి డెంటల్ చెకప్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు డిమినరలైజేషన్ అయిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మేము గుర్తుపట్టగలుగుతాం. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి జనరల్ గా గుర్తుపట్టలేదు. ఆ ఎర్లీ స్టేజ్ మేము డిటెక్ట్ చేయగలుగుతాం. దాన్ని ఎర్లీ స్టేజ్ అని అంటారు డిమినరలైజ్. సో అప్పుడు టూత్ కి హోల్ పడలేదు, టూత్ స్ట్రక్చర్ ఇంటాక్ట్ గా ఉంది, జస్ట్ ఆ ఫేజ్ లో ఎర్లీ ఫేజ్ లో ఉంది కాబట్టి ఫ్లోరైడ్ వార్నిషెస్, టూత్ పేస్ట్, మినరల్ బేస్డ్ టూత్ పేస్ట్ ఇవ్వడం కానీ, అండ్ మన సలైవే కూడా దీనికి హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ అడిటివ్ గా యాడ్ అయినప్పుడు రీమినరలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఎర్లీ స్టేజ్ లో కానీ మన దగ్గరకు వస్తే అది డయాగ్నోస్ అయితే డెఫినెట్లీ కొన్ని హీల్ అయిపోతాయి న్యాచురల్ గా. ఎప్పుడైతే ఇది ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ లేట్ స్టేజెస్ లో వెళ్ళిపోతుందో హోల్ పడిపోతుంది, అంటే టూత్ స్ట్రక్చర్ లాస్ అయిపోయి ఉంటుంది. హోల్ పడింది అంటే దానికి అది హీల్ అవ్వడం అనేది చాలా టఫ్. అది అవ్వదు, రీజనరేషన్ కెపాసిటీ పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఏ పార్ట్ అయితే క్యావిటీ వచ్చిందో అది క్లీన్ చేసి ఫిల్ చేస్తాం. అది కూడా డిలే చేసి వదిలేసారనుకోండి, ఇంకా రూట్ కెనాల్, టూత్ రిమూవల్, ఇంప్లాంట్, ఇంకా అది ఫర్దర్ గా వేరే ప్రాసెస్ అవుతుంది అన్నమాట. సో మీకు ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మనం ఫిల్లింగ్ దాకా వెళ్ళదు. మీకు డ్రిల్లింగ్ ఫిల్లింగ్ వద్దు అంటే ఎర్లీ స్టేజ్ లో వచ్చి చెకప్ చేయించుకుంటే బెటర్. సో కొంచెం నొప్పి, కొంచెం తేడాగా అట్లా అనిపిస్తే ఇమ్మీడియట్ గా వెళ్తే ఆ మేజర్ నొప్పి వచ్చింది అంటే మోస్ట్లీ డీప్ గా ఉందనే కదా. మనకి డీమినరలైజ్ ఫేస్ జనరల్లీ సింప్టమ్స్ ఉండవు, పెద్ద సింప్టమ్స్ ఏమి ఉండవు. ఓకే, సో అగైన్ రొటీన్ చెకప్స్ లోనే ఇది బయట పడుతుంది. అందుకే ఈ రొటీన్ చెకప్ చేసుకుంటే ప్రాబ్లం ఏమైనా ఎర్లీగా ఉంటే మీకు డిటెక్ట్ అయిపోతుంది కదా. నేను అందాక చెప్పినట్టు ఒక పిక్నిక్ లాగా మీరు డెంటిస్ట్ దగ్గరికి వస్తే ఇవి డయాగ్నోస్ అయ్యి అలా మనం క్యూర్ చేయొచ్చు. అంటే ఇది కూడా ఎందుకు అడిగానంటే లైక్ చాలా మంది బోల్డ్ గా అట్లా అనిపిస్తారు, బట్ అగైన్ ఈ డ్రిల్లింగ్లు ఇవన్నీ అంటే కొంచెం భయపడతారు. ఎవరికైనా ఇంజెక్షన్స్ అన్నా డ్రిల్లింగ్ అన్నా ఫిల్లింగ్ అన్నా ఫియర్ ఉంటది. అలా భయం ఉన్న వాళ్ళు ఇలా రొటీన్ చెకప్స్ అవి రెగ్యులర్ గా చేయించుకుంటే యూ కెన్ అవాయిడ్ దోస్. బికాస్ చాలా అంతసేపు కూర్చొని ఆ ఫిల్లింగ్లు, ఆర్సిటీలు అవన్నీ లిటరలీ ఐ వెంట్ త్రూ ఆర్సిటీ వన్స్ అపాన్ టైమ్ లాంగ్ బ్యాక్, బట్ ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ అనమాట. 10 years అయింది. ఆ తర్వాత ఐ డిడ్ంట్ గో. పెయిన్లెస్ ప్రొసీజర్స్ కూడా వచ్చాయండి. అంటే పెయిన్లెస్ అంటే మిమ్మల్ని కంఫర్ట్ చేసి చేసే ప్రొసీజర్స్ ఎక్కువగా. ఇప్పుడు చాలా మంది డెంటిస్ట్లు అప్పుడు అంత అగ్రెసివ్ గా కూర్చోబెట్టి బలవంతంగా ఏం కాదు అంటే ఏం చేస్తలేరు. సో మోస్ట్లీ పేషెంట్ కంఫర్ట్ చేసి వాళ్ళని చేస్తున్నారు. మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటే కొంచెం అనెస్థీషియా, అంటే బేసిక్ సింపుల్ ప్రొసీజర్స్ కి జనరల్లీ అనెస్థీషియా సజెస్ట్ చేయం. ఎందుకు, ఇంకా ఇప్పుడు జనాలు కూడా కొంచెం సొఫిస్టికేటెడ్ అయినారు, వాళ్ళు అంత కంఫర్ట్ కోరుకుంటున్నారు కాబట్టి కొన్నిసార్లు అనెస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. అంటే సో ఇంకా అనెస్థీషియా ఇచ్చినప్పుడు డెఫినెట్లీ పెయిన్ ఏమి ఉండదు. సో అంత భయపడక్కర్లేదు ఆ ప్రొసీజర్స్ దాకా వెళ్ళినప్పుడు. బట్ వెళ్ళకుండానే మనం ప్రొటెక్ట్ చేసుకుంటే కాపాడుకుంటే బెటర్ కదా. బట్ ఒకసారి డీప్ పెయిన్ క్యావిటీ వస్తే మాత్రం ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఒకటి పోతే దాని నుంచి ఇంకొకటి ఆర్సిటీలు అవన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇంకో డాక్టర్, కొంతమందికి టూత్ సెన్సిటివిటీ అనేది కూడా కొంతమందికి లైక్
ఎక్కువగా ఉంటుంది. లైక్ చల్లవి తీసుకున్నా, మరీ వేడివి తీసుకున్నా అలా. సో, అలాంటి టూత్ సెన్సిటివిటీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా అంటారు? టూత్ సెన్సిటివిటీ కూడా మేజర్ ఇష్యూనే. చల్లవాటికి కొన్ని సెన్సిటివిటీ వస్తది. వేడికి కొంతమందికి, పులుపు తిన్నప్పుడు కొంతమందికి, అట్లా కొన్ని ఫుడ్స్ కి సెన్సిటివిటీ హ్మ్. వస్తది. దీనికి ఇష్యూ క్యావిటీస్ అయి ఉండొచ్చు, లేదా గమ్ ఇన్ఫెక్షన్, ఎనామిల్ పార్ట్ ఏమన్నా పోయి ఉంటాయి. అంటే టూత్ పైన అవుటర్ లేయర్ పోయినప్పుడు, లేదా ఇన్నర్ లేయర్ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి సెన్సిటివిటీ వస్తుంది. చిప్ అయిపోయినప్పుడు, టీత్ చిప్ అయిపోయినప్పుడు, క్రాక్స్ ఉన్నప్పుడు, ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు కూడా మనకి సెన్సిటివిటీ జనరల్లీ వస్తుంది. ఈ సెన్సిటివిటీ వచ్చినప్పుడు పోన్లే ఏముందిలే అనే కాకుండా ఎర్లీ స్టేజ్లో వచ్చారనుకోండి, ఒకవేళ గమ్ ఇన్ఫెక్షన్ వల్ల సెన్సిటివిటీ వస్తుందా అని అనుకుంటే జస్ట్ సింపుల్ క్లీనింగ్ అయిపోతుంది. చిప్ అయిపోయి వస్తుందా అనేది, లేదా చిన్నగా ఎక్కడైనా అరిగి సెన్సిటివిటీ వస్తుందా అన్నప్పుడు మనం ఫిల్లింగ్ తోని మేనేజ్ చేసేయచ్చు. అదే లేటర్ స్టేజెస్ లో వచ్చారనుకోండి, ఇందాక మాట్లాడుకుంటున్నట్టు రూట్ కెనాల్ అయిపోవడము, లేకపోతే ఇంకా డీప్ గా అయిపోయి పన్ను తీసేయడం, ఇలాంటి ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్ లో టూత్ సెన్సిటివిటీ వచ్చిందంటే చాలా మంచి మస్తు యాడ్లు వస్తున్నాయి టీవీలలో. సో ఇంకా వెళ్ళిపోతారు మెడికల్ షాప్ కో, గ్రోసరీ స్టోర్ కో వెళ్తారు, టూత్ పేస్ట్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్ తెచ్చుకుంటారు, కరెక్ట్. వాడేస్తారు. ఫ్యామిలీలో ఒక్కరికి వచ్చింది ఆ సెన్సిటివిటీ, ఇంకేం చేస్తారు, ఇంకో పేస్ట్ ఎందుకు, ఇది మంచి టూత్ పేస్ట్, అందరం ఇదే వాడదాం. ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరికి అదే సెన్సిటివిటీ టూత్ పేస్ట్ వాడతారు. వాళ్ళు వాడతారు, వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తారు. ఆల్రెడీ అది మెడికేటెడ్ టూత్ పేస్ట్, మీరే ఒక సజెషన్ లేకుండా వాడుతున్నారు. అండ్ మీరు తీసుకెళ్లి మీ పిల్లలకు కూడా ఇస్తున్నారు. పిల్లలకి ఏదన్నా ఇచ్చినప్పుడు మనం 1-2 సార్లు ఆలోచిస్తాం. సో మీకు సజెస్టే చేయలేదు, తీసుకెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఒక ప్యాకేజ్ లాగా అదే టూత్ పేస్ట్ వాడడం కూడా నేను సజెస్ట్ చేయను. ఇది ఎక్కువగా వింటున్నాను, మా పిల్లలకు కూడా ఇదే వాడుతున్నాం మేడం, వాడచ్చా, మా వైఫ్కి ఇదే వాడుతున్నాం కామన్ గా. అలా ఎందుకు వాడడం, అసలు రిక్వైర్మెంట్ లేని వాళ్ళకి ఎందుకు సెన్సిటివిటీ టూత్ పేస్ట్? ఇప్పుడు మనం ఇంకొకటి ఏమైతుందంటే, ఇట్లా వాడితే ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుంది, బేసిక్ గా సెన్సిటివిటీ టూత్ పేస్ట్ వల్ల మీరు వాడినప్పుడు కొంచెం తగ్గుతుంది, తగ్గినప్పుడు తగ్గిందిలే అనుకుంటారు. బట్ మీరు వాడుతున్నారు, మీకు ఏదైనా సింపుల్ ఇష్యూ అయితే పర్వాలేదు, మీకు మేజర్ ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు ఈ పేస్ట్ ద్వారా జస్ట్ రిలీఫ్ వచ్చింది, బట్ అక్కడ ఇష్యూ పెద్దదైపోతుంది కదా. అసలు ఆ సెన్సిటివిటీ ఎందుకు వచ్చింది అనేది ఒక్క చిన్న క్లారిటీ తెచ్చుకొని వాడితే బెటర్. సో ఈ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ అనేవి ఇంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుందా? మీరు చెప్పింది లైక్ ఇట్స్ వెరీ ట్రూ. అంటే ఒకళ్ళకి అట్లా సెన్సిటివిటీ ఉంటే వాళ్ళు తీసుకొస్తారు అండ్ ఎవ్రీవన్ యూజెస్ ద సేమ్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎట్లుంటది, ఫాదర్ వాడుతుంటే పిల్లలకి నాన్న నువ్వు వాడేది కావాలి, Yes. అమ్మ నువ్వు వాడేది కావాలి, పిల్లలు అట్లనే ఉంటుంది. యా యా బట్ మనం ఆ కేటగరైజ్ చేయాలి, ఇది కిడ్స్ టూత్ పేస్ట్ కాదు, మెడికేటెడ్ టూత్ పేస్ట్ మనకు సజెస్ట్ చేయలేదు, అందరూ వాడాల్సింది కాదు, ఇది ఫ్యామిలీ టూత్ పేస్ట్ కాదు, ఇది జనరల్ టూత్ పేస్ట్ బేస్డ్ కాదు, ఇది ఓకే. మెడికేటెడ్. సో ఎందుకు పిల్లలకి? సో అది కూడా జాగ్రత్తగా అండ్ మోరోవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీరు అన్నట్టు అది వాళ్ళు ఎంతటా వాళ్ళు తెచ్చుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏది అడ్వైస్ చేస్తే అది తెచ్చుకోవడం బెటర్. అసలు ఎందుకు వస్తుందో ఒక చిన్న క్లారిటీ. ఇప్పుడు చూడండి, పింపుల్ వస్తే ఎందుకు వచ్చిందో అని, అయ్యో పింపుల్ ఎందుకు మేడం ఇలా వచ్చింది అని డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. వైట్ హెయిర్ వస్తే ఇంత కాన్షియస్ అవుతారు. బాడీకి ఇంత న్యూట్రిషన్ ఇచ్చే టీత్ కి ఒక సెన్సిటివిటీ వస్తుంది అంటే ఎందుకు నెగ్లెక్ట్ చేయడం? వెళ్ళి క్లారిటీ తెచ్చుకుంటే బెటర్ కదా. ఎక్కువ పింపుల్స్ వస్తే డెఫినెట్లీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. వైట్ హెయిర్ వస్తుంది అని చెప్పి ఏదో సీరమ్స్ హెయిర్ వాడేస్తుంటా, కాన్షియస్ అవుతాం కదా. కరెక్ట్. సో అట్లా జస్ట్ ఒక సెన్సిటివిటీ వచ్చినప్పుడు కూడా అలా తెలుసుకొని వాడడం బెటర్. అసలు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవడం బెటర్. రూట్ కాజ్ తెలుసుకొని, లేకపోతే తర్వాత ఇంకా పెద్ద పెద్ద అంతే దానికి దారి తీసేస్తుంది. అండ్ సడన్ గా ఎలా వచ్చింది నాకు అనుకుంటారు చాలా మంది. ఇన్ని రోజులు నొప్పి లేదు మేడం, సడన్ గా అవుతుంది నొప్పి అని అంటారు. బట్ ఆ హోల్ అప్పటికే చాలా పెద్దదైపోయింది. ఏదైనా ఒకవేళ క్యావిటీస్ వస్తే ఎర్లీ స్టేజ్ లో చిన్న క్యావిటీస్ వచ్చినప్పుడు కూడా ఈ టూత్ పేస్ట్ వాడుతుంటారు. ఇప్పుడు మీరు ఎర్లీ స్టేజ్ లో మా దగ్గరకు వచ్చింటే ఫిల్లింగ్ తో అయిపోయేది, మీరు టూత్ పేస్ట్ తో మేనేజ్ చేస్తా ఉన్నారు. తర్వాత అది నేను ఓన్లీ ఫిల్ చేయలేను, ఖచ్చితంగా ఫిల్లింగ్ చేయాలి. డాక్టర్ గారు, లైక్ కొంతమంది 2 times బ్రష్ చేసుకుంటారు, బట్ స్టిల్ వాళ్ళ క్యావిటీస్ వస్తుంటాయి. అంటే 2 సార్లు బ్రష్ చేసుకుంటే లైక్ హెల్దీ డెంటల్ లైఫ్ స్టైల్ అన్నట్టు కదా, బట్ స్టిల్ క్యావిటీస్ ఎందువల్ల అంటారు? ఇట్స్ నాట్ అబౌట్ బ్రషింగ్ ట్వైస్ ఎ డే అండి. క్యావిటీస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ మన తీసుకునే డైట్ ఒకటి, మన టీత్ స్ట్రక్చర్ ఒకటి, థిక్నెస్ ఆఫ్ ఎనామిల్ బట్టి, అండ్ మన సలైవా కాంపోజిషన్ బట్టి. కొందరు సలైవా ఏంటంటే చాలా మంచి బఫరింగ్ కెపాసిటీ ఉంటుంది, యాసిడ్ని ఫాస్ట్గా న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. కొందరి ఓరల్ మైక్రోబయం బాగుంటుంది, ఈజీగా యాసిడ్ని న్యూట్రలైజ్ చేసేలాగా ఫ్లోరా. ఇంకొంచెం తీసుకునే డైట్ బట్టి ఉంటుంది. అసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తినే వాళ్ళకి క్యావిటీస్ ఎక్కువగా వస్తుంటాయి. అండ్ టీత్ స్ట్రక్చర్ బట్టి, కొందరి టూత్ స్ట్రక్చర్ ఏంటంటే ఇప్పుడు మనకి లోయలు ఉంటాయి, కొంచెమే డీప్గా ఉంటుంది, కొన్ని చాలా
డీప్ గా ఉంటుంది. అలానే టీత్ స్ట్రక్చర్ కూడా కొందరికి చాలా డీప్ గా ఉంటాయి. డీప్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఫుడ్ అక్కడ ఉండిపోయి సో క్యావిటీస్ ఎక్కువగా వస్తాయి. కొందరికి షాలో ఉంటది అనాటమీ, అంత డీప్ గా ఉండదు. ఇప్పుడు ఫుడ్ ఈజీగా వాష్ అవుట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి క్యావిటీ ససెప్టబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. కొందరు ఏంటంటే ఫ్లాసింగ్ చాలా మంది బ్రషింగ్ చేస్తారు కానీ ఫ్లాసింగ్ చెయ్యరు. బ్రషింగ్ పైన మాత్రమే క్లీన్ చేస్తారు తప్ప పళ్ళ మధ్యలో మాత్రం క్లీన్ చేయదు. ఫ్లాసింగ్ చేయకపోవడం వల్ల కూడా క్యావిటీస్ వస్తాయి. సో మనం ఎన్నిసార్లు బ్రష్ చేస్తున్నాం అనే దానికంటే కూడా ఎలా బ్రష్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏం తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, ఏదైనా చాక్లెట్ తింటాము, లేకపోతే ఒక చాక్లెట్ మీరు ఒకేసారి ఒక చాక్లెట్ తినేస్తే అయిపోతుంది. డే అంతా ఆ చాక్లెట్ ని మీరు గ్రేస్ చేస్తా ఉన్నారు అనుకోండి, యాసిడ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్ గా. సో అప్పుడు ఏమవుతుంది, ఎనామెల్ డ్యామేజ్ అవుతుంది, క్యావిటీస్ ఎక్కువగా వస్తాయి. సో మీరు స్నాకింగ్ తగ్గించుకోవాలి, నీళ్ళు ఎక్కువ తాగి హైడ్రేషన్ పెంచుకోవాలి, మంచిగా సలైవా ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి, అప్పుడు క్యావిటీస్ తక్కువగా వస్తాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ బ్రషింగ్, రైట్ బ్రషింగ్, రైట్ టెక్నిక్. అది అండ్ ఇవన్నీ డైట్, ఇవన్నీ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ చాక్లెట్స్, ఓన్లీ చాక్లెట్స్ అని కాదు, ఎసిడిక్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగుతున్నారు కదా ఇప్పుడు, చాలా ఎక్కువగా ఎరేటెడ్ డ్రింక్స్ తాగుతున్నారు. సో అది కూడా పళ్ళకి మంచిది కాదు, ఎనామెల్ ని డామేజ్ చేసేవి. అంటే గుర్తొచ్చింది, లైక్ లాంగ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ యంగర్ ఐ యూస్ టు రెగ్యులర్లీ డ్రింక్ సాఫ్ట్ డ్రింక్స్ అవన్నీ. అప్పుడు మై టూత్ సెన్సిటివిటీ వాజ్ అట్ పీక్ అనమాట. తర్వాత వన్స్ ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్, లైక్ ఐ రెడ్ సో మచ్ అదంతా, తర్వాత అవన్నీ ఎయిరేటెడ్ డ్రింక్స్ అవన్నీ మాక్సిమం స్టాప్ చేశాక ఐ రీగెయిన్ మై టూత్ హెల్త్. ఇప్పుడు సెన్సిటివిటీ లేదు, ఏం లేదు అంతా. సో అది లిటరలీ లైక్ ఇట్స్ ఏమంటారు, మీ ఎనామెల్ ని డీమినరలైజ్ చేస్తుంది అన్నట్టు. ఈకోలాస్ ఇవన్నీ ఎరేటెడ్ డ్రింక్స్ అన్ని అంతే అండి, అసిడిక్ కదా, ఎందుకు అంత అసిడిక్ ఫుడ్. మనం స్వీట్స్ తిన్నా లేకపోతే ఎక్కువ జంక్ ఫుడ్ తిన్నా యాసిడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది నోట్లో. యాసిడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతే ఇంకంతే క్యావిటీస్ వచ్చేస్తాయి. ఈవెన్ ఈ ఫ్యాటీ ఫుడ్స్ అంటే లైక్ ఎక్కువ డీప్ ఫ్రైడ్ తింటారు కదా, లైక్ చికెన్ ఫ్రైస్ అవన్నీ కూడా షుగర్ గా కన్వర్ట్ అయిపోతుందండి. షుగర్స్ గా కన్వర్ట్ అండ్ స్టిక్కీ, టీత్ కి స్టిక్కీగా ఉంటాయి. సో స్టిక్కీగా ఉన్నప్పుడు కూడా మరి అతుకుపోయి క్యావిటీస్ ఎక్కువగా వస్తాయి. సో నేను ఇంకొక సజెషన్ ఏమిస్తా అంటే, అట్లాంటి ఫుడ్స్ జనరల్లీ మనం పిల్లలకి ఇస్తుంటాం కదా, అలాంటివి ఇచ్చినప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ లో, స్నాక్ బాక్స్ లో, లేదా ఒక కీరా స్లైస్, ఒక క్యారెట్ స్లైస్ ఆఫ్టర్ జంక్ ఫుడ్ ఇచ్చేసేయండి. అది నమ్లి తిన్నప్పుడు ఏమవుతుంది, నాచురల్ గా క్లెన్స్ అయిపోతుంది, సలైవా ప్రొడక్షన్ వస్తుంది, ఒక పక్క నాచురల్ క్లెన్జింగ్ గా కూడా అయిపోతుంది. పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఇది తిన్నా ఇప్పుడు, లేకపోతే ఎమర్జెన్సీలో నీళ్లు తాగి పుక్లించి ఊసేసేయమనాలి ఖచ్చితంగా. సో స్పిట్ చేసే ఛాన్స్ లేనప్పుడు నోట్లో నీళ్ళు వేసుకొని అట్లీస్ట్ గార్గిల్ చేసేసి మింగేసేయమనైనా చెప్పాలి. ఏదన్నా తిన్నప్పుడు ఖచ్చితంగా నోట్లో నీళ్ళేసి స్పిట్ చేయడం కంపల్సరీగా అలవాటు చేయించాలి, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ తిన్నప్పుడు. ఓకే, అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ యాసిడ్ కాన్సన్ట్రేషన్ అనేది డైల్యూట్ అవుతుంది, ఎందుకంటే మనం వాటర్ తో కడుక్కుంటున్నాం కాబట్టి. అండ్ స్టిక్కీ పార్టికల్స్ ఏవైతే ఉందో కొంతవరకు వాష్ అవుట్ అయిపోతుంది. అదే మీరు ఇప్పుడు అన్నారు కదా, ఏదైనా తినగానే ఇమ్మీడియట్ గా వాటర్ తాగి దే హ్యావ్ టు వాష్ ఇట్ అవుట్ అని. అది ఇట్ లుక్స్ లైక్ వెరీ సింపుల్ టిప్ కానీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు తిన్న ఫుడ్ త్రూ అవుట్ ద డే ఎవ్రీ టైమ్ యు ఆర్ ఇండైరెక్ట్లీ బ్రషింగ్ అన్నట్టు, వితౌట్ ఎనీ. అంటే ఇండైరెక్ట్ బ్రషింగ్ మనకి వాటర్ కంటే కూడా మనకి దీని ద్వారా బాగా రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇప్పుడు మన పిల్లలకి వాళ్ళు అడుగుతారు, మనం నో చెప్పలేని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, చెప్పినంత ఈజీ కాదు పిల్లల్ని కంట్రోల్ చేసేసేయడం, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ యాడ్లు వస్తూనే ఉన్నాయి, వాళ్ళని కొనకుండా ఆపడం అయితే అంత ఈజీ కాదు. సో మనం ఏంటంటే, నీకు ఇది కావాలి అంటే ఇది తిన్నావంటే నువ్వు ఇది తినాలి అని మనం ఇన్సిస్ట్ ముందే చెప్పాలి. ఇది తిన్నావంటే నువ్వు ఇది తింటానంటేనే ఇది ఇస్తాను. సో వాళ్ళు అది తిన్న వెంటనే ఇది తిన్నారనుకోండి, న్యాచురల్ గా క్లెన్స్ అయిపోతుంది. అండ్ సరే, ఇంకొందరు ఓవర్ కాన్షియస్ అయిపోయి ఏం చేస్తారంటే, తిన్న వెంటనే బ్రష్ చేయించేస్తుంటారు. అట్లా కూడా చేయొద్దు, ఎందుకంటే యాసిడ్ ఎక్స్పోజ్ అయ్యి టీత్ ఎనామిల్ కొంచెం వీక్ గా ఉంటది ఆ టైంలో. సో ఆ టైంలో మనం బ్రష్ చేసినప్పుడు ఇంకా ఎరోడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ సార్లు బ్రష్ చేస్తే ఎక్కువ క్లీన్ అవుతుంది అన్నట్టుగా. సో 2 times బ్రష్ చేస్తే చాలు, నైట్ మార్నింగ్ బ్రష్ చేస్తే సరిపోతుంది. ఇంటర్మీడియట్ గా మనం తీసుకునే ఫుడ్ ఇదంతా న్యాచురల్ గా క్లీన్ అవ్వాలంటే మాత్రం చిన్న స్లైసెస్ చాలా హెల్ప్ అవుతుంది, వాటర్ కూడా చాలా బాగా హెల్ప్.
మై ఫాదర్ యూస్ టు డూ దట్, లైక్ ఏది తిన్నా కూడా ఇమీడియట్ గా యూస్ టు వాటర్ పెట్టి రిన్స్ చేసేసుకొని యూస్ టు స్పిట్ ఇట్ అవుట్. అప్పట్లో వాళ్ళు తెలియకుండా దే యూస్ టు ఫాలో లాట్ ఆఫ్ గుడ్ హెల్త్ హ్యాబిట్స్. అండ్ ఇందాక మీరు అన్నారు కదా నేచురల్ క్యారెట్ అవి, ఐ రెడ్ సమ్వేర్ యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కట్ చేసి పీల్ తీసి అన్ని చేసి ఇస్తున్నాము. రాదర్ దెన్ దాట్ యాపిల్ యాజ్ ఇట్ ఈస్ మనం కొరికితే, like if you are putting your teeth to work and letting the juices in the apple లోపలికి వెళ్ళి దాన్ని క్లెన్స్ చేస్తే అదే నేచురల్ క్లెన్సర్ ఫర్ యువర్ టీత్. చేస్తే ఏమైతుందంటే మన జాస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది, నేచురల్ క్లెన్జింగ్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. Yeah. చేసి తినడం మన మజిల్స్ కి ఇంపార్టెంట్, బోన్ గ్రోత్ కి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ చూస్ చేసి. ఇంకోటి డాక్టర్ గారు, లైక్ మనం రోజు తీసుకునే ఆహారం వల్ల మన డెంటల్ హెల్త్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటారు? మనం అనుకునే దానికంటే మన డైట్ మన ఓరల్ హెల్త్ పైన చాలా పెద్ద ఇంపాక్టే చూపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఫుడ్స్ రిచ్ ఇన్ కాల్షియం, ఫాస్ఫరస్ కానీ వైటమిన్ సి, వైటమిన్ డి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గమ్ హెల్త్ కి, టీత్ హెల్త్ కి ఉపయోగపడుతుంది. ఫైబ్రస్ రిచ్ ఫుడ్స్ తిన్నాం అనుకోండి, లైక్ ఫ్రూట్స్, వెజీస్, నట్స్ తిన్నాం అనుకోండి, ఇందాక చెప్పినట్టు న్యాచురల్ గా క్లీన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ జా గ్రోత్ కి కూడా ఈ ఫైబ్రస్ ఫుడ్స్ అన్ని హెల్ప్ చేస్తాయి అన్నమాట మనకి. అండ్ కొందరి సలైవా న్యాచురల్ గా క్లెన్జింగ్ కి ఉపయోగపడుతుంది ఈ మనం ఎక్కువగా ఫైబ్రస్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల. ఈ ఓరల్ మైక్రోబయోమ్, మనం తినే ఫుడ్ మన ఓరల్ మైక్రోబయోమ్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో మనం తినేది అంత ఇంపార్టెంట్. మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనే దానికంటే కూడా ఎంతసేపు తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఏ హెల్దీ ఫుడ్ అయినా సరే రోజంతా తినాలని కాదు, అది హెల్దీ ఫుడ్ అయినా, లేకపోతే మీరు తీసుకునే ఏ అసిడిక్ ఫుడ్ అయినా, లేకపోతే షుగరీ ఫుడ్స్ అయినా, జంక్ ఫుడ్ అయినా తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకోవాలి. డే అంతా గ్రేస్ చేస్తూ అప్పుడు కొంచెం కాకుండా ఫాస్ట్గా తినేస్తే మనకి బెటర్. సో బ్రషింగ్కి, ఫ్లాసింగ్తో పాటు మన ప్లేట్ కూడా డిసైడ్ చేస్తుంది మన ఓరల్ హెల్త్ని. సో మన ప్లేట్ లో ఏముందనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన ఓరల్ హైజీన్ హ్యాబిట్స్ తో పాటు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఓరల్ హైజీన్. మన పూర్వీకులు వాళ్ళు ఎక్కువ కుక్డ్ ఫుడ్ తినేవాళ్ళు కాదు, అన్ని వాళ్ళు నీట్ గా మంచిగా అసలు వాళ్ళు బ్రష్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు రా ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు. రా మీట్ అయినా కానీ, రా వెజిటేబుల్స్ కానీ, రా రూట్స్, లీవ్స్ ఎక్కువ తినేవాళ్ళు. సో వాళ్ళకి బ్రషింగ్ కంపల్సరీగా చేయాలి అనే అవసరం లేకపోతే, అసలు ఏంటి అప్పట్లో రా ఫుడ్ తినే వాళ్ళకి అసలు బ్రషింగ్ అవసరం లేదనే థియరీ కూడా కొంతమంది ఏదో స్టార్ట్ చేశారు. బట్ అంత కంప్లీట్ రా ఫుడ్ ఎవరు ఇప్పుడు తినట్లేదు. రా ఫుడ్ వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. అందుకే మనం తీసుకునే డైట్ లో రా ఫుడ్ ఎక్కువగా ఉంటే బెటర్. లైక్ వెజ్జీస్ ఇక కంప్లీట్ గా రా అంటే ఇక పిల్లలు తినరు అనుకోండి. సో అట్లీస్ట్ వాళ్ళ డైట్ లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే, మనం కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. సో రా ఫుడ్ హెల్ప్స్. వాళ్ళు చెరుకు గడ్డని తీసుకొని టక్కు మనకు కొరికి తీసి ఇచ్చేవాళ్ళు. మనకు ఆ గట్స్ ఉన్నాయా? చాలా మందికి ఉండవు, అమ్మో పళ్ళు ఇరిగిపోతాయి. కొందరైతే అది వేరే విషయము, అది ఇంకొక జోన్. బాటిల్ ఓపెనర్స్ తీసేసుకుంటారు, హుక్స్ వరకేస్తుంటారు, పళ్ళని ఒక మెషినరీ లాగా వాడేస్తుంటారు, అది వేరే విషయం. అది అసలు కాన్షియస్ ఉండరు. అసలు డెలికేట్ స్ట్రక్చర్స్ అవి. ఈ బాటిల్ ఓపెన్ చేయడం కానీ, బటన్స్ కొరికేయడం కానీ, మెషిన్స్ ఒత్తేయడం కానీ, అలాంటివి పళ్ళతో మాత్రం చేయొద్దు. అది హెల్దీ కాదంటారా? ఫ్రాక్చర్ అయిపోతుంది కదండి. వర్టికల్ కొందరికి చిప్ అయిపోతాయి. చిప్ అయిపోయిందంటే సింపుల్ గా చేయొచ్చు, కొన్నిసార్లు అయితే వర్టికల్ ఫ్రాక్చర్ అయిపోతుంది మొత్తం. వర్టికల్ ఇంకా టీత్ ని సేవ్ చేయలేము అసలు. కొన్ని సిచ్యువేషన్స్ లో టీత్ తీసేయాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ గుడ్ టు యూజ్ యువర్ టీత్ టు ఓపెన్ బాటిల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ డాక్టర్ గారు, లైక్ మీరు అన్నట్టు పాతకాలంలో వాళ్ళు అసలు బ్రష్ చేసుకోకపోయే వాళ్ళు అది ఇది అనుకున్నాం కదా. సో ఐ సీన్ లైక్ మై గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంట్లో, అండ్ చాలా మంది చెప్పారు ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ ఊరికి వెళ్తే వేప పుల్ల ఇస్తారు ఫర్ పొద్దున్న లేవగానే వేప పుల్ల అందరికి ఇచ్చేస్తారు బ్రష్ చేసుకోవచ్చు. సో ఇట్ వాస్ హెల్దీ. హెల్దీ అంటే దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి డెఫినెట్లీ. కాకపోతే ఏంటంటే దాన్ని ఎంతసేపు గంటలు 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 చూ చేసి అలా. ఇప్పుడు మనం తీసుకునే డైట్ కి ఓన్లీ నీమ్ స్టిక్ వాడండి అని అయితే నేను చెప్పలేను. ఖచ్చితంగా బ్రషింగ్ హ్యాబిట్స్ ఇంపార్టెంటే. బ్రషింగ్ ఎప్పుడో అకేషనల్లీ మీరు వెళ్ళి నీమ్ స్టిక్ తో చేస్తానంటే దానివల్ల పెద్ద నష్టం లేదు. బట్ డే అంతా చూడండి, ఆ పుల్ల అంత తీసుకెళ్తారు, ఇంత దయ్యేదాకా. అంటే పొద్దున పోతారు, మధ్యాహ్నం వస్తారు ఇంటికి, పుల్ల నోట్లోనే ఉంటది. ఆ పుల్ల ఇంత పుల్ల తీసుకుపోయి ఇంత అయ్యేదాకా నమిలి 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 ఆ జ్యూస్ తాగుతారు. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏది ఎంతసేపు చేయాలో అంతే. గుడ్ థింగ్స్ కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, దేనికన్నా అంత టైం చేస్తే ఏది మంచిది కాదు. అంతసేపు రుద్ది 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 పళ్ళు అరిగిపోతాయి కదా డ్యామేజ్. అంటే ఇది రెగ్యులర్ బేసిస్ పైన రోజు అంతంత సేవ్ చేస్తే డెఫినెట్లీ టీత్ డ్యామేజ్ అవుతుంది. ఒకేషనల్లీ మీరు వెళ్ళి నీమ్ స్టిక్ చేసుకుంటే దానివల్ల నష్టం లేదు. బట్ ఒక టైం లిమిట్. ఇప్పుడు బ్రషింగ్ అయితే నేను 2 minutes అని చెప్తాను,
అలా రియలిస్టిక్ గా కొంతసేపు చేయండి. అండ్ ఇంకోటి లైక్ ఇప్పుడు డెంటల్ కేర్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చేసాక చాలా మందికి ఈవెన్ చిన్న యంగ్స్టర్స్ లైక్ టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎలైనర్స్ వెనియర్స్ అవి ఇవి అడుగుతున్నారు. సో అవి ఫర్ కాస్మెటిక్ పర్పస్ అంటారా, లేకపోతే ఓరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చా వాటితో? మనకి గుర్తొచ్చేది ఇవి ఇస్థెటిక్ ప్రొసీజర్స్. అసలు మన ఓవరాల్ హెల్త్ కి దీంతో సంబంధం ఏముండదు, కంప్లీట్లీ ఇస్థెటిక్ ప్రొసీజర్స్ అనుకుంటాం. ఫస్ట్ అలైనర్స్ గురించి. అలైనర్స్ జనరల్ ఎందుకు వాడతాం? గ్యాప్స్ ఉన్నప్పుడు వాడతాము, లేకపోతే పళ్ళు క్రౌడింగ్ ఉన్నప్పుడు వాడతాము, ఎత్తు పళ్ళు ఉన్నప్పుడు వాడతాము, ఇలా ఏదైనా. సో ఈ కండిషన్లో ఏది ఉన్నా సరే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రౌడింగ్ ఉందనుకోండి, పళ్ళ అలైన్మెంట్ సరిగా లేదు, అప్పుడు క్లీనింగ్ సరిగా అవ్వదు. క్లీనింగ్ సరిగా అవ్వకపోతే గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, క్యావిటీస్ వస్తాయి, టీత్ లూజ్ అయిపోతాయి, ఇలాంటివి ఏవో. అలైనర్స్ వాడామనుకోండి టీత్ అలైన్మెంట్ నీట్ గా అయిపోతుంది. నీట్ గా అయినప్పుడు ఆటోమేటిక్ గా మనం క్లీన్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి సామాన్లు అన్ని ఒంక టింకర్ మనం అన్ని ఇట్లా క్లమ్జీగా పెట్టేసినాం. క్లీన్ చేయడం అంత ఈజీగా ఉండదు. అదే నీట్ గా పక్కకు పెట్టేసి చేస్తే ఎంత నీట్ గా క్లీన్ చేయొచ్చు మనం ఆ ప్లేస్ ని. సో అదే విధంగా అలైన్ అయిన పళ్ళని మనం క్లీన్ చేయడం చాలా ఈజీ. సో అన్ని మూలకి వెళ్ళి నీట్ గా క్లీన్ అవుతుంది. సో ఇలా క్రౌడింగ్ ఉన్నప్పుడు మనకి క్లీనింగ్ అంత ఈజీ అవ్వదు. అలైన్మెంట్ చేసుకున్నారనుకోండి డెఫినెట్లీ మీ ఓరల్ హైజీన్ పెరుగుతుంది. సో అది మీ ఓరల్ హెల్త్ కి ఇంప్రూవ్ చేసినట్టే కదా. ఇప్పుడు వెనియర్స్ విషయంకి వస్తే, వెనియర్స్ మోస్ట్లీ ఎస్థెటిక్ ప్రొసీజర్ అనే చెప్పొచ్చు. బట్ చూడండి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎనామిల్ చిప్ అయిపోయినప్పుడు, చిన్న ఫ్రాక్చర్స్ వచ్చినప్పుడు, గ్యాస్ట్రిక్ ఇష్యూ. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే లోపల సైడ్ ఎనామిల్ మొత్తం పోతుంది వాళ్ళకి. సో అలాంటి సిచ్యువేషన్స్, కొంత ఎనామిల్ బ్రషింగ్ టెక్నిక్ వల్లనో ఇంకా అదర్ ప్రొసీజర్స్ వల్లనో పై లేయర్ కొంత పోయింది అనే కండిషన్స్ లో ఈ వెనియర్స్ అనేది ఒక షెల్, ప్రొటెక్టివ్ షెల్ లాగా కాపాడుతాయి. అంటే ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద టీత్ ని మనకి ఈ షెల్ లాగా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంది కదా. సో అలైనర్స్ అండ్ వెనియర్స్ ఓరల్ హెల్త్ కి డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి. నాట్ కంప్లీట్లీ ఎస్థెటిక్ ప్రొసీజర్స్. అలైనర్స్ అనేది కంఫర్ట్ కోసం మనకి అలైనర్స్ లా మారింది. బ్రేసెస్ ట్రీట్మెంట్ లాంటిది. బ్రేసెస్ ఎందుకు వేసుకుంటున్నాం? ఓరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోనికి, లుక్ అన్ని. చాలా మంది టీత్ అలైన్మెంట్ అనగానే లుక్ అని అనుకుంటారు కానీ ఇది స్పీచ్ కి ఇంపార్టెంట్, ఓరల్ హెల్త్ కి ఇంపార్టెంట్. పళ్ళ అలైన్మెంట్ బట్టి మన మాట తీరు మారుతుంది. ఇప్పుడు గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి మాట కొంచెం నత్తి వస్తుంది, ఎందుకంటే ఎయిర్ వస్తుంది బయటికి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ వచ్చినప్పుడు స్పీచ్ మారిపోతుంది. పళ్ళ అలైన్మెంట్ చేసుకుంటే డెఫినెట్లీ మనకి ఓరల్ హెల్త్ బాగుంటుంది. ఇంకోటి డాక్టర్ గారు లైక్ చిన్నపిల్లల డెంటల్ హెల్త్ కి సంబంధించి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన ఒక విషయం చెప్తారా? పాల పళ్ళే కదా, ఏముందిలే, ఊడిపోయి మళ్ళీ వస్తాయిలే అని చాలా మంది అపోహ. ఇందాక కూడా ఒక ఓపీ వచ్చిందండి, పేషెంట్ తో మాట్లాడితే ఊడిపోయి వస్తాయి కదా మేడం, ఎందుకు మేడం అంటే ఆ పళ్ళు మనకి ఒక 12 years ఉంటాయి. 11 to 12 years దాకా పాల పళ్ళు ఉండాలి. ఈ 11 to 12 years దాకా మనకి పాలపళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి అనుకోండి, మనకి ఎదర్ దారి తెలిసి ఉండాలి, దారి ఓపెన్ ఉండాలి, ఎదర్ మ్యాప్ ఉండాలి. మనం ఈ రోడ్ బ్లాక్ చేసేసిన, మన మ్యాప్ తుడిచేసిన మనకి ఎటు వెళ్ళాలో తెలీదు. సేమ్ అంతే వచ్చే పర్మనెంట్ పళ్ళకి పాలపళ్ళు అనేది ఒక దారి లాంటిది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 2 పళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఇది పాలపన్ను, ఇది ఎర్లీగా ప్రాబ్లం వచ్చిందని మీరు తీపిచ్చేసారు, దీని కింద ఇంకో టూత్ ఉంది. సో దీనికి ఇది స్పేస్, ఇది సో ఇక్కడే రావాలి ఈ పన్ను. ఇప్పుడు ఇది ఎర్లీగా తీసేస్తే మీరు ప్రాబ్లం చిన్నదే కదా తీసేసేయండి అని అంటారు. ఇది తీసేసినప్పుడు ఈ గ్యాప్ లో ఈ పన్ను ఇటు రావడానికి, ఈ పన్ను ఇటు రావడానికి చూస్తుంది. ఇటు వచ్చినప్పుడు వచ్చే పన్నుకి దారి ఎలా ఉంటుంది, సో దానికి స్పేస్ ఉండదు. అది స్ట్రక్ అయిపోయి అయినా ఉంటుంది, లేకపోతే ఇంకో పక్కన ఎక్కడో యాంగిల్ లాగా వస్తుంది. సో ఆటోమేటిక్ గా పళ్ళు క్రౌడింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో పళ్ళే కదా ఏముంది అని అనుకోకండి. సో చూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పళ్ళు లేకుండా పిల్లలు ఎలా చూ చేస్తారు? అండ్ మోర్ ఓవర్ చ్యూవింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మన పాల పళ్ళు ఒక 20 ఉంటాయి, అప్పుడు చిన్న దవడలు సో 20 ఉంటాయి, అప్పుడు సరిపోయాయి. తర్వాత వచ్చే 32 పళ్ళు ఈ చిన్న దవడల్లో పట్టు. మీరు పెరిగే స్టేజ్లో మన ఆ పళ్ళు పోయినా పర్లేదు అనుకుంటే ఇంకా దవడలు ఎలా పెరుగుతాయి? 32 పళ్ళని ఎలా అకామిడేట్ చేస్తాయి? సో చ్యూవింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక పక్క పొయ్యి వస్తుంది కదా అంటే వస్తుంది డెఫినెట్లీ, ఎక్కడో ఒక లాగా వస్తుంది, ఎటో ఒక లాగా రావడం ఇంపార్టెంట్, లేకపోతే కరెక్ట్ వేలో రావడం ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ అది వచ్చేదాకా ఏం తింటారు ఆ పిల్లలు? సాఫ్ట్ ఫుడ్ తింటారు. ఆటోమేటిక్గా సాఫ్ట్ ఫుడ్కే ఫ్యూచర్ లో కూడా అమ్మ మెత్తగా కావాలి, మెత్తగా కావాలి, క్యారెట్ ఏంటి ఇరుకుతుంది మా, వద్దు, కీరా వద్దు మా ఇరుకుతుంది అని చెప్పి పిల్లలు కూడా సాఫ్ట్ ఫుడ్కే ఇష్టపడుతున్నారు. సో మనం కూడా వాళ్ళకి జా గ్రోత్ ఎంత ఇంపార్టెంట్, చ్యూవింగ్ చేస్తే అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఎక్కువ కేసెస్ క్రౌడింగ్, పళ్ళు వంకరగా రావడం. అసలు ఇక విజ్డమ్ టీత్ ఇష్యూ అయితే కామన్, ఎంత కామన్ అంటే అంత కామన్. విజ్డమ్ టీత్ సరిపోయేంత జాగైతే ఇప్పుడు లేదు. పోన్ అయితే విజ్డమ్ టీత్ కాదు కదా, దాని ముందు పన్ను సరిపోయేంత జాస్ కూడా పెరగట్లే. సో పోను ఇంకా ఇంతవరకు ఉంటే చాలులే పళ్ళు,
అనే స్టేజ్కి వచ్చేసినాం అనమాట. వెనక దాకా ఉండే పళ్ళు దవడలు అంత బాగా పెరిగేవి, ఇప్పుడు జా సైజ్ చూడండి చాలా చిన్నవి అయిపోయాయి Correct, అందరికి. correct, ఎందుకంటే correct. అన్ని పళ్ళని అకామిడేట్ చేసేంత మంచి ఫుడ్ మనం తీసుకోవట్లేదు. అంత ప్రాసెస్డ్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్ కి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, నమిలి తినే వాటికంటే కూడా. బద్ధకం. మిల్క్ టీత్ కి ఏం ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లైక్ మళ్ళీ వస్తుంటాయి కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తాం కదా. అది మీరు అన్నట్టు నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని రిపేర్ చేయించుకోవడం బెటర్, బికాస్ Yeah. అప్కమింగ్ టూత్, లైక్ ద ఎగ్జాంపుల్ విచ్ యూ గేవ్ వాస్ వెరీ నైస్. సో అప్కమింగ్ టూత్ కి మనం క్లీన్ పాత్వే ఇస్తే పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. టీత్ అలైన్మెంట్ మంచిగా ఉంటది. అండ్ ఇంకో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి, పాలపళ్ళు ఊడక ముందే లోపల సైడ్ ఇంకో పన్ను వచ్చేస్తా ఉంటుంది. అవునవును. సో అది వస్తుంది కదా అని వదిలేస్తారు. కొందరు చాలా అలర్ట్ అయిపోయి చిన్నగా వచ్చినా గానీ మేడం ఇది వస్తుంది, కొందరు కాన్షియస్ గా వస్తారు. అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. కొందరు ఏంటంటే అది అలానే పోనీలే అని వస్తారు. కొన్నిసార్లు వాళ్ళు పెద్ద అయ్యేదాకా కూడా పాల పన్ను ముక్కలా ఉండిపోతుంది, ఆ వంకర పన్ను అలానే ఉంటుంది. ఎర్లీ స్టేజ్ లో కానీ వచ్చేస్తే ఆ పాల పన్ను ఉండిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు పన్ను అనుకోండి, ఇది ఉడక ముందే లోపల ఇంకో పన్ను వస్తుంది అనుకోండి, ఇది ఎర్లీగా మనం అది నోటీస్ చేసి ఇది తీపిచ్చేసారు అనుకోండి, అది వస్తున్నా ఇది ఊడట్లేదు అని తీపిచ్చేస్తున్నారు అనుకోండి మా దగ్గరకు వచ్చి, అప్పుడు ఏమవుతుంది, టంగ్ దాని న్యాచురల్ మూమెంట్ వల్ల టీత్ ని దాని అలైన్మెంట్ పొజిషన్ లో రావడానికి పుష్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే మన బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ టంగ్. టంగ్ న్యాచురల్ గా ఆ టీత్ ని ముందుకు రావడానికి హెల్ప్ చేస్తాయి. సో అలా ఏవైనా చిన్న చిన్న ఉంటే, ఇప్పుడు గ్రోత్ ద్వారా మొన్న ఇంకొక కేసు వచ్చింది. ఆ బాబుకి ఇక్కడ ఊడక ముందే లోపల సైడ్ పన్ను వచ్చింది. ఎలా వచ్చిందంటే ఈ పన్ను లోపలికి, జనరల్లీ కింద పల్లిలా పై పల్లిలా ఈ ఇలా వచ్చేసింది తనకి. ఈ పన్ను పాల పన్ను బయట ఉంది, ఈ పన్ను లోపలికి వచ్చింది, దీనికి స్పేస్ లేక. సో ప్రొఫైల్ ఇలా అయిపోతుంది. సో ఈ ప్రొఫైల్ వేరే, ఈ ప్రొఫైల్ వేరే, ఇది ఐడియల్ ప్రొఫైల్. సో అప్పుడు ఏమవుతుంది, పాల పన్ను తేగానే నేచర్ ఎంత బెస్ట్ అంటే హీలింగ్ కి, మన బాడీ ఎంత బాగా తనకు అది తీసిన వెంటనే న్యాచురల్ గా అది బయటకు వచ్చేసి చక్కగా 1 వీక్ రివ్యూ వచ్చినప్పుడు ఈ టీత్ హ్యాపీగా బయటకు, ఎందుకంటే దానికి ఇన్ని రోజులు దాని స్పేస్ ని బ్లాక్ అయింది. ఎప్పుడైతే ఈ పాల పన్ను తీసేసినామో ఈ పన్ను న్యాచురల్ గా దాని పొజిషన్ కి వచ్చేసింది. రొటేషన్, మైల్డ్ రొటేషన్ అవి ఏమన్నా అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అవి చెప్తాము, లేదా ఏమన్నా దానికి అప్లయన్సెస్ అవి అవసరం ఉంటే వాడతాం. బట్ బేసిక్ అయితే బయటకు వచ్చేసింది కదా. చాలా పెద్ద అయ్యేవరకు వాళ్ళు అలానే రాలేదు అనుకోండి, ప్రొఫైల్ కంప్లీట్ చేంజ్. ఈ ప్రొఫైల్ నుంచి ఈ ప్రొఫైల్ తీసుకెళ్ళడం ఎంత టఫ్ తెలుసు. అది ఎర్లీ స్టేజ్ లో వాళ్ళు వచ్చారు కాబట్టి టీత్ న్యాచురల్ గా పెరుగుతూ మంచిగా దాని పొజిషన్ కి వచ్చేసింది. ఇది ఎర్లీ స్టేజ్ డిటెక్షన్ అంటారు. మంచిగా మనం కాన్షియస్ ఉండి ఎర్లీ స్టేజ్ గా డిటెక్ట్ చేయగలిగితే ప్రాబ్లమ్స్ మేజర్ అవ్వవు. తర్వాత ఏదైనా చిన్న చిన్న మిస్ అలైన్మెంట్స్ ఉంటే, అలాంటివి ఏమన్నా ఉంటే మనం బ్రేసెస్ తోని అలా చేయొచ్చు. సో డెంటల్ కరెక్షన్ ఈజ్ మోర్ ఈజియర్ దెన్ స్కెలిటల్ కరెక్షన్. స్కెలిటల్ అంటే ఆర్థోపెడిక్ గా, బోన్ కరెక్షన్ లేటర్ స్టేజెస్ లో చాలా టఫ్, ఎర్లీ స్టేజెస్ లో చూస్తే బెటర్. సో లేటర్ స్టేజెస్ లో మనం స్కెలిటల్ కరెక్షన్స్ కంటే డెంటల్ కరెక్షన్స్ ఈజీగా చేయగలుగుతాం. ఇంకా అప్పుడు స్కెలిటల్ కరెక్షన్స్ అంటే అప్పుడు మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ, సెలబ్రిటీస్ ఎక్కువగా చేయిస్తారు చూడండి, ఇది ఎక్కువగా ఉందని సర్జికల్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎర్లీ స్టేజెస్ లో మనం చెకప్ చేయిస్తే స్కెలిటల్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో మనం అవాయిడ్ చేయొచ్చు. డెంటల్ ప్రొసీజర్స్ తోని అప్పుడు ఉండే చిన్న చిన్న అప్లయన్సెస్ అప్పుడు అంత ఇంపాక్ట్ చేస్తాయి తర్వాతకి. అండ్ ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరికి విజ్డమ్ టూత్ ప్రాబ్లం వస్తుంది కదా. సో అది అంటే నేచురల్ గా విజ్డమ్ టూత్ వచ్చినప్పుడు అలా అవుతుంది అనుకుంటున్నా, అది అంటే ఎందువల్ల అంటారు? కొన్నేమో జా వాళ్ళ టీత్ ని అకామిడేట్ చేయదు. జా చిన్నది ఉంది అనుకోండి, దాని స్పేస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకైనా విజ్డమ్ టీత్, సో స్ట్రైట్ గా ఉన్నా సరే జా చిన్నది, సో విజ్డమ్ టూత్ రావడానికి స్పేస్ లేదు, ఇంకొక ఆప్షన్ లేదు, దాన్ని తీయాలి. ఎందుకంటే అది కొంచెం బయటికి వచ్చినా, లేదా లోపలే ఉండి ఇంకో పన్నుని దాని ముందు పళ్ళు నొత్తినా నాకు ఇష్యూనే. సో అప్పుడు విజ్డమ్ టీత్ ని నేను తీసేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. యాంగిలే డిఫరెంట్ గా ఉంటుంది, అంటే కంప్లీట్ వేరే పొజిషన్ లో యాంగిల్ అలా వచ్చినప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా దానికి రీజన్స్ చెప్పలేము. జా సరిపోకపోవడం, మన టీత్ ని అన్ని అకామిడేట్ చేసే అంత బాగా మన జాస్ పెరగలేదని అర్థం. బికాస్ ఆఫ్ అవర్ ప్రాసెస్డ్ ఫుడ్, సాఫ్ట్ డైట్. విజ్డమ్ టూత్ ప్రాబ్లమ్స్ అనేవి ఓవర్ ద జనరేషన్స్ అట్లా ఇప్పుడు అంటే మన అర్బనైజేషన్, సివిలైజేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారా? అంతేగా, అర్బన్ లైఫ్ అంతే కదా. ఇవి మనము ఎక్కువ కూరగాయలు తినము, అంత సాఫ్ట్ ఫుడ్, బర్గర్స్, పిజ్జాస్, జంక్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, మొత్తం ఈ జమానాలోకి వెళ్ళిపోయినాం కదా.
బట్ గుడ్ ఇప్పుడు కొంత కాన్షియస్ అయ్యి జనాలు కొంచెం మంచిగా హెల్దీ ఫుడ్ తినాలని కాన్షియస్నెస్ వస్తుంది, పిల్లలకు కూడా వస్తుంది. కొన్ని వీడియోస్ మంచిగా ఉంటాయి, పిల్లలకి అవేర్నెస్ ఇచ్చే వీడియోస్, అంటే ఇది తినాలి అది తినాలి. అండ్ ఇది మెయిన్ ఏంటంటే నేను ఏం చెప్తా అంటే స్కూల్లో స్టార్ట్ అవ్వాలండి. స్కూల్లో స్ట్రిక్ట్లీ నో జంక్ ఫుడ్ అని పెట్టాలి. హైడ్రేషన్, వాటర్ బెల్ ఇవ్వాలి, బెల్ ఇచ్చి వాటర్ తాగండి అని. స్టార్టింగ్ లో మా పిల్లలు DPS లో ఉన్నప్పుడు వాళ్ళకి అదొకటి పెట్టారండి, ఎంత చక్కగా మంచిగా ఎవ్రీ 1 hour అలా 45 minutes కి ఒక బెల్ మోగేది, ఓన్లీ ఫర్ వాటర్ తాగాలి అందరు పిల్లలు. వాళ్ళందరూ ఎంత వాటర్ బెల్ వచ్చింది అని చెప్పి చక్కగా బాటిల్స్ తీసి వాటర్ తాగేసి మళ్ళీ పెట్టేవాళ్ళు. సో అలాంటి హ్యాబిట్స్. అండ్ స్కూల్లోనే వాళ్ళు ఎక్కువసేపు ఉంటారు మనతో కంటే కూడా, మాక్సిమం టైం అక్కడ స్పెండ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఫ్రూట్స్, ఖచ్చితంగా వెజిటేబుల్స్ మీరు తీసుకునే బాక్స్లో ఖచ్చితంగా ఉండాలి అని. అండ్ కొన్ని స్కూల్స్ స్టార్ట్ చేసాయి కూడా ప్లాస్టిక్ బాక్సెస్ తేవద్దని, జంక్ ఫుడ్ స్ట్రిక్ట్లీ స్కూల్ కి నాట్ అలౌడ్ అని. ఇప్పుడు మా బాబు కూడా జంక్ ఫుడ్ పెడుతుంటే వద్దమ్మా అలో చెయ్యరు మమ్మీ, పెట్టకు చిప్స్, ఎప్పుడైనా స్నాక్స్ ఏం లేవు ఇక వాళ్ళ ఫాదర్ చిప్స్ అయినా పెడతా, ఇవాళ ఒక్కరోజు ఎక్స్క్యూజ్ అంటే పెట్టకు నాన్న, ప్యాకెట్ పెట్టకు, తిడతారు నన్ను అంటే. సో ఆ భయం ఉండాలి, అంటే అది తినద్దు, గుడ్ హ్యాబిట్ కాదు అనేది. స్కూల్స్ లో ఇనిషియేషన్ తీసుకుంటే బెటర్. మనం చెప్తే ఎందుకంటే టీచర్స్ చెప్తే ఎక్కువ వింటారు కదా. ఫ్రమ్ స్కూల్స్ డెంటల్ ఎడ్యుకేషన్ ఐ థింక్ కొన్ని స్కూల్స్ చేస్తున్నట్టు మంచిగా చేస్తున్నాయి. అదే చిన్నపిల్లలకి చెప్తే దే విల్ లిజన్, అండ్ మోర్ ఓవర్ ఫ్రమ్ టీచర్స్ సైడ్ నుంచి వస్తే ఇంకా బాగా వింటారు. వాళ్ళకి ఇంట్రెస్టింగ్, అంటే వాళ్ళకి ఒక కంపానియన్ ఉన్నారు స్కూల్లో, వాళ్ళతో పాటు చేయడం వాళ్ళు ఒక్కరు చేస్తలేరు, వాళ్ళతో పాటు ఒక కంపానియన్, ఒక్కరు కాదు అంత మంది. సో అందరం ఒకే పని చేస్తుంటుంటే ఒక ఎంతూజియాస్టిక్ గా కాంపిటీషన్ గా నీదేముంది నాదే ఉంది, నేను ఇది తింటున్నాను రా, నేను ఇన్ని నీళ్ళు తాగాను రా, నువ్వు ఇన్నే తాగావురా, ఇలా మాట్లాడుకుంటారు వాళ్ళు. అలా మాట్లాడుకుంటారు. మా బాబు వర్జన్ వింటుంటాను కాబట్టి వాడు అలానే చెప్తుంటాడు స్కూల్లో. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి హాని కలిగించే ఒక డెంటల్ రొటీన్ ఏదన్నా ఉంటే అది ఇమీడియట్ గా స్టాప్ చేయాలి. సో అలాంటిది ఏదన్నా చెప్తారా? స్టాప్ బ్రషింగ్ విత్ హార్డ్ బ్రష్. హార్డ్ టూత్ బ్రష్ వాడడం ఫస్ట్ మానేసేయండి. ఇంకా చెప్తానండి పేషెంట్స్ కి, సాఫ్ట్ టూత్ బ్రష్ వాడండి, సాఫ్ట్ టూత్ బ్రష్ వాడండి అని. మేడం నాకు క్లీన్ చేసిన ఫీలింగ్ వస్తలేదు, అసలు బ్రష్ చేసినట్టే అనిపిస్తలేదు ఈ సాఫ్ట్ బ్రష్ వల్ల, నా పనులు క్లీన్ అవుతున్నాయా అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిన్నెలు తెచ్చుకుంటాం, కొత్త పిచ్చి తెచ్చి తోముతుంటే మన మమ్మీలు రెడీగా ఉంటారు, గీతలు పడతాయి అని. దాన్ని సాఫ్ట్ బ్రష్, సాఫ్ట్ స్పాంజ్ తో తోముతారా లేదా? కొందరు తోముతుంటే కిలోమీటర్ పడుతుంది సౌండ్ బరాబర్. ఇంకా బ్రిజిల్ చూసుకుంటే ఇట్లా ఫ్యాన్ లెక్క ఓపెన్ అయిపోతాయి, ఇంత జల్దీ ఓపెన్ అయిపోతాయి. అంటే వాళ్ళకి కొందరు 10 days కూడా రాదు బ్రష్. మనము day 1 స్టార్ట్ చేసినప్పుడు బ్రష్ హెల్త్ ఎలా ఉందో, మనం ఏ రోజైతే 3 months తర్వాత బ్రష్ పాడేస్తామో అప్పుడు కూడా బ్రిజిల్స్ అలానే ఉండాలి. సో అలా కాకుండా బ్రిజిల్స్ ఇట్లా బెండ్ అవుతున్నాయి అంటే మనం ఫోర్స్ ఎక్కువ పెడుతున్నాం అని అర్థం అనమాట. సో హార్డ్ బ్రష్ వాడడం మానేయండి. మీకు క్లీనింగ్ కావాలి అంటే సాఫ్ట్ బ్రష్ వాడండి, 2 times a day విత్ రైట్ టెక్నిక్ చేయండి. డాక్టర్ గారు, లైక్ మనం అంటే ఇంతసేపు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, సో డెంటల్ హెల్త్ వీటన్నిటి గురించి, అసలు ఈ ఓరల్ హెల్త్ అవేర్నెస్ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటారు? ఫ్యామిలీస్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, మనం ఎంత ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. సో ఇంట్లో ఒక్కరికి ఏదైనా అయినా మనం చాలా ఫీల్ అవుతాం, ఇష్టం. ఇప్పుడు బాడీలో ఒక పార్ట్ ఇన్ఫెక్ట్ అవుతుంది అని అంటే చాలా, అయ్యో వాడికి ఎందుకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది, తనకి ఎందుకు అది వచ్చింది అని ఫీల్ అవుతాం. ఇప్పుడు మన వాళ్ళని ఎవరైనా బయటి వాళ్ళు ఏమన్నా అంటే మనం తీసుకోలేము. సో అలానే బ్యాడ్ బ్రెత్ అనేది చాలా కామన్ కాజ్. మన ఇంట్లో వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ వచ్చినప్పుడు మనం చెప్పడం అలవాటు చేసుకోవాలి. సో అది మన ఫాదర్ అయి ఉండొచ్చు, మదర్ అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, స్పౌస్ అయి ఉండొచ్చు. చాలా మంది అది చెప్పడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు. అది ఒక నార్మల్ థింగ్ లాగా మనం చేసేసేయాలి. ఎందుకంటే మనం చెప్పకపోతే అవతల వాడు మన వాళ్ళ వల్ల ఇబ్బంది పడి మన వాళ్ళకి దూరంగా ఉంటారు కదా, మన వాళ్ళని అవాయిడ్ చేస్తారు కదా, మన వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటారు కదా. సో వాళ్ళు అనుకుంటారు కదా, వీడి దగ్గర ఈ స్మెల్ వస్తుంది నాయన, వీడి పక్కన కూర్చుంటే మనకి వాడికి చెప్పకపోవచ్చు, పక్కనోడికి వీడి గురించి చెప్తారు కదా. అదేదో మనమే మన వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు స్మెల్ వస్తుంది ఒకసారి కడుక్కోపోరా అని. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా బాబాయ్ 2 times బ్రష్ చేస్తాడు, బట్ వాళ్ళు నీళ్ళు తాగరు. స్కూల్స్ కాలేజ్ పిల్లలు అసలు కాలేజ్ అబ్బాయిల గురించి అయితే సో చెప్పక్కల మన మాటే వినరు అసలు. సో టీనేజ్ అబ్బాయిలు నీళ్ళు తాగమంటే తాగరు. నేను చెప్పాను అనుకోండి, వాడు ఎంత అఫెండ్ అవుతాడంటే అంత అఫెండ్ అవుతాడు. నీకే వస్తుంది నాకు ఎవ్వరూ చెప్పరు అంటే, బయట వాళ్ళు చెప్పరు, మనకి ఇంట్లో వాళ్ళే చెప్తారు. మన ఇంట్లో బయట వాడు ఫీల్ అవుతాడు, అనుకుంటాడు లోపల, తప్ప వీడికి చెప్పడు. సో వాళ్ళు లోపల అనేసుకొని వదిలేస్తారు, నీకెందుకు చెప్తారు, నేను అమ్మని కాబట్టి నేను చెప్తున్నాను. సో అట్లా మన పిల్లలకో మన ఫ్యామిలీలో ఒక మెంబర్కో ఇలా అయితే నా బ్యాడ్ బ్రెత్ వచ్చినప్పుడు ఏదైనా మనకి అనిపిస్తున్నప్పుడు చెప్పాలి. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి, ఎలా అంటే
వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు మంచిగా. వైఫ్ మాట హస్బెండ్ విన్నదో, హస్బెండ్ మాట వైఫ్, రెండు Yeah. కేసెస్ ఉన్నాయి. యా సో వైఫ్ బయటికి పోయినప్పుడు హస్బెండ్ చెప్తాడు, మా వైఫ్ కి స్మెల్ వస్తుందండి. ఇది చాలా పర్సనల్ ఇష్యూ. యా స్మెల్ వస్తుందండి, తనకి చెప్పలేకపోతున్నాను, లేకపోతే చెప్తే అర్థం చేసుకోవట్లేదు, మీరు చెప్పండి. ఇంకొందరు హస్బెండ్స్ ఇది స్మెల్ వస్తుందండి, తనకు చెప్పేంత ధైర్యం నాకు లేదు, తను ఏమనుకుంటాడో నాకు తెలియదు, తనకు చెప్పేంత ధైర్యం లేదు అని అనుకుంటారు. బట్ అది ఒక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి, Correct. చెప్పేలాగా, ఒక Hmm. నార్మల్ థింగ్ లాగా. ఇప్పుడు పళ్ళు తోముకోపో అని ఎలా అంటున్నామో, ఇప్పుడు స్మెల్ వస్తుందిరా ఒకసారి క్లీన్ చేసుకోపో, ఇలా ఇలా చేసుకుందాం, లేదా ఒక్కసారి డెంటల్ దగ్గరికి Check up. వెళ్దాం, ఇలా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు వేరే ప్రాబ్లం, ఇప్పుడు జ్వరం వచ్చింది, ఖచ్చితంగా డాక్టర్ చెప్తాం. దగ్గర తీసుకెళ్తాం కదా. ఏ ఇంట్లో ఎందుకు కూర్చుంటావు, పద హాస్పిటల్కి వెళ్దాం. Hmm. ఇంకెక్కడైనా వాపు వచ్చేసింది సడన్ గా, వదిలేయం కదా. కరెక్ట్. సో సేమ్ ఇది కూడా, నోట్లో స్మెల్ వస్తుందంటే రీజన్స్ చాలా ఉంటాయి. అండ్ నోర్ అనేది ఓవరాల్ బాడీకి ఒక ఇండికేషన్ కూడా. యా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చినా, రీనల్ ఇష్యూ వచ్చినా, అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా నోట్లో సిగ్నల్ వస్తుంది. డయాబెటీస్ కూడా కొన్నిసార్లు మేము గమ్ హెల్త్ చూసి మీకు షుగర్ ఉందా అని అడుగుతాం. సో మాకు తెలీదు అంటారు. ఒక్కసారి షుగర్ టెస్ట్ చేసుకోండి అంటారు. ఓరల్ టెస్ట్ ద్వారా షుగర్ టెస్ట్ బయటపడిన రోజులు కేసెస్ చాలా ఉన్నాయి. సో మనం మన ఇంట్లో వాళ్ళమే మన వాళ్ళకి చెప్పగలిగితే ఓరల్ హైజీన్ అనేది ఇంట్లో స్టార్ట్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మన కిడ్స్ కి టీచ్ చేసే ముందు బ్రషింగ్ టెక్నిక్ ముందు మనం నేర్చుకోవాలి. Yeah. సో మనకే తెలియకుండా మన పిల్లలకేమి మనం నేర్పిస్తాము, బ్రష్ చేయి ఎంతసేపు దెబ్బ బ్రష్ చేయి అని అంటున్నాం తప్ప ఎలా చేయాలి అని తీరిగ్గా కూర్చొని చెప్పే వాళ్ళు ఉన్నారు. అసలు ఖచ్చితంగా ఎక్కువసేపు చెయ్యకరా, నువ్వు జల్దీ చెయ్యి, 2 minutes ఇస్ వెరీ జల్దీ, అంటే చాలా జల్దీ కదా. 2 minutes టైం ఈజీగా ఉంటుంది. సో కానీ ఆ 2 minutes లో ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా పెట్టాలనేది చూపించాలి. అలా చూపించాలంటే ఫస్ట్ మనకు తెలియాలి. మీరు తెలుసుకొని మీ పిల్లలకి నేర్పించండి. సో ర్యాండమ్ గా బ్రష్ చేయండి అని చెప్పకుండా, రాంగ్ వేలో బ్రషింగ్ టీచ్ చేయకుండా కరెక్ట్ వేలో వాళ్ళకి బ్రషింగ్ టీచ్ చేయడం బెటర్. ఎందుకంటే రాంగ్ వేలో టీచ్ చేసేస్తున్నారు బ్రషింగ్ అనేది. ఎలా చేయాలనేది జస్ట్ మీకు తెలియకపోతే చూడండి టెక్నిక్స్, లేదా మీ ఒక్క డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే బ్రష్ ఎట్లా చేయాలో చాలా బాగా చూపిస్తారు మీకు నీట్ గా. పిల్లలకు కూడా అదొక ఇంట్రెస్టింగ్ థింగ్ లాగా చూపిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీక్లీ వన్స్ ఫ్యామిలీ బ్రషింగ్ టైం పెట్టుకోండి. మనం ఫ్యామిలీ డిన్నర్ టైం, ఫ్యామిలీ మీల్ ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా, అట్లా ఒక ఫ్యామిలీ బ్రషింగ్ టైం పెట్టుకున్నారనుకో, ఎవరెవరు ఎట్లా క్లీన్ చేసుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. అంటే రోజు మానిటర్ చేసేంత టైం లేదు ఈ బిజీ లైఫ్ లో. పిల్లలు ఎట్లా బ్రష్ చేస్తున్నారు, మన వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఈవెన్ మన హస్బెండ్ ఎలా చేస్తున్నాడు, మన వైఫ్ ఎట్లా చేస్తున్నారో కూడా మనకి తెలియదు, గమని. వీక్లీ వన్స్ అట్లా మన ఫ్యామిలీ బ్రషింగ్ టైం పెట్టుకున్నాం అనుకో, ఎవరు ఎలా బ్రష్ చేస్తున్నారు, కొందరు అడ్డంగా చేస్తున్నారా, నిలువుగా చేస్తున్నారా, అసలు లోపల క్లీన్ చేస్తున్నారా, 2 minutes అలారం పెట్టుకొని, కొందరు ఫాస్ట్ గా చేస్తున్నారా, కొందరు లేట్ గా చేస్తున్నారా, ఇది పెట్టుకుంటే సెల్ఫ్ మానిటరింగ్ అయిపోతుంది కదా. మన ఫ్యామిలీని మనమే మానిటర్ చేస్తున్నాం. దిస్ ఇస్ అ గుడ్ టిప్. మామూలుగా మనం ఎప్పుడో కొన్ని మూవీస్ లో, కొన్ని సాంగ్స్ లో చూస్తుంటాం, లైక్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ బ్రషింగ్ టీత్ టుగెదర్ అని. బట్ నేను కూడా మొన్న ఎప్పుడో అనుకుంటున్నాం, లైక్ డిన్నర్ టైమ్ ఒక మీల్, ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్ లో ఒక మీల్ అన్నా కలిసి చేస్తున్నాం. సో అట్లా మీరు అన్నట్టు ఒక వీక్ లో 1 time అయినా బ్రషింగ్ టెక్నిక్ అందరు కలిసి చేస్తే, అందరు బ్రషింగ్ చేస్తే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. లైక్ మీరు అన్నట్టు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవచ్చు. బికాస్ ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మై మదర్. సో లైక్ మా ఇంట్లో వాళ్ళకి అది తెలియకపోయి ఉండొచ్చు, ఆర్ వాళ్ళు వాళ్ళ మదర్ నుంచి నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. సో నేను అది నేర్చుకుంటాను. సో అట్లా ఇట్స్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అంటే చాలా విషయాలు మనము మామూలుగా డెంటలే కదా అని, ఒక ఈ ఇంత వాస్ట్ మెడికల్ ఫీల్డ్లో డెంటల్ ఈజ్ అ వెరీ స్మాల్ థింగ్ అని అనుకుంటారు జనరల్ పబ్లిక్. బట్ దానికి రిలేటెడ్ ఎన్ని విషయాలు ఉన్నాయి, దానికి ఇంటర్లింక్డ్ మన ఓవరాల్ బాడీ. లైక్ మనం చిన్నప్పుడు వేస్తాం కదా, హ్యూమన్ బాడీ వేసినప్పుడు ఫస్ట్ మౌత్ వేసి తర్వాత ఈసోఫేగస్ ఇవన్నీ వేస్తాము. సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మీ ఇల్ హెల్త్ కానీ, జబ్బులు కానీ ఏవైనా సరే మౌత్ నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ దట్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఇన్ మెడికల్ ఫీల్డ్. చాలా చాలా చక్కగా చెప్పారు. కామన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా, జనరల్ వాళ్ళకి అర్థమయ్యేలాగా, అదేదో డాక్టర్ భయము అంటే లైక్ హైలీ ప్రొఫెషనల్ ఇంటిమిడేటింగ్ గా కాకుండా కామన్ మ్యాన్ కి రీచ్ అయ్యి అర్థం అయ్యి డే టు డే ఇప్పుడే వాళ్ళు వెళ్ళి వాళ్ళ హ్యాబిట్స్ చేంజ్ చేసేసుకోవచ్చు. అంత చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.